నమస్తే. మీరు వింటున్నారు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ ఓ మంచి మాట కార్యక్రమంలో. నేను మీ ఆచార్యమ్మాయి, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆఫీస్ డాక్టర్ కవిత గుడిపాటి గారు. నేను ఎంత బుద్ధిగా మంచి స్టూడెంట్ లాగా కామ్గా ఉన్నానంటే అసలు క్వశ్చన్స్ లేవన్నమాట నా దగ్గర. ఎందుకంటే ఆవిడ యాక్చువల్గా టీచర్, నేను స్టూడెంట్. కాబట్టి నేను ఏదన్నా చాలా 10 క్వశ్చన్స్తో వచ్చాను కూడా నాకు తెలియని 11వ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తుంటారు. కాబట్టి కవిత గారు, నా దగ్గర ఏం క్వశ్చన్స్ లేవా? ఓకే, మేము ఏం తెలుసుకోవాలి మీరే చెప్పండి. వెల్, ఇవాళ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్. ప్రతిసారి కబుర్లు చెప్పుకుంటాను అని అనుకుంటాను నేను. ఇలా స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ అనేది కొత్తగా చెప్తున్నాం, బట్ ఇట్స్ నైస్ బికాజ్ లేదు, ఏదో ఒకటి లెర్నింగ్ కదా. యాక్చువల్గా ప్రతిసారి ఎలా అనిపిస్తుంది అంటే మీతో స్టార్ట్ చేసిన తర్వాత కాన్వర్సేషన్ అన్నీ తెలిసిపోయి అనిపిస్తుంది. ఇంకా మీరు ఎండ్ ఆఫ్ ది షోలో వచ్చేటప్పటికి 10 చాలా కవిత గారి నుంచి అన్నీ తెలిసేసుకుని ఇంకేం లేదు కొత్తగా తెలుసుకోవడానికి అనిపిస్తుంది. నాకు చాలా నేర్చేసుకున్నా కానీ మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మళ్ళీ సెషన్ ఓపెన్ చేయగానే ఏమీ తెలియదు కదా అని బ్లాంక్గా అట్లా కూర్చుంటారు. ఓ చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి, ఇంకేం తెలుసుకోవాలి. ఇంకో ఎక్సైటింగ్ టాపిక్ తీసుకొచ్చాను ఇవాళ మనం మాట్లాడుకోవడానికి, మన ఇద్దరం మాట్లాడుకోవడానికి, మన లిసనర్స్తో మాట్లాడడానికి. సో ఇవాళ డేట్ ఎంత రమా ఇండియాలో? March 22. ఓకే, March 20. 2 days బ్యాక్ డేట్ ఎంత? 20th. March 20కి ఒక ప్రత్యేకత ఉంది లాస్ట్ 1 year నుంచి. ఏంటో ఏమన్నా తెలుసా నీకు? పెద్ద క్విజ్. చాక్లెట్ ఇస్తాను, నిజం చెప్పండి. నాకు చాక్లెట్ ఇస్తారా? మీరు నిజం చెప్తే నేను చాక్లెట్ ఇస్తాను. ఇప్పుడు మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం కదా, రకరకాల డేస్ అనేవి పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మన జనరేషన్లో గత 25-30 yearsగా ఫ్రెండ్షిప్ డే అని, ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని చెప్పవచ్చు. నాకు తెలిసి స్మైల్ అనుకుంటా, నవ్వుల దినోత్సవం. ఎస్, March 20th ఇస్ UN వరల్డ్ హ్యాపీనెస్ డేగా డిక్లేర్ చేశారు. ఈరోజు నేను చాక్లెట్ సంపాదించాను. సో ఇట్స్ చాలా ఎక్సైటింగ్. ఎందుకంటే నేను ఇదివరకు కూడా మన కాల్స్లో చెప్పాను, మన ప్రోగ్రాంలో మాట్లాడుతూ వచ్చినప్పుడు పాజిటివ్ సైకాలజీ, హ్యాపీనెస్ ఇవన్నీ అంటే నాకు చాలా పర్సనల్గా చాలా ఎక్సైట్మెంట్. ఎందుకంటే యాజ్ అ సైకాలజిస్ట్ నేను పని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే రమా, నేను ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళినా లేకపోతే 1-on-1 ఎవరితో అన్నా పని చేసినా కూడా ఎక్కువ మటుకు నెగటివిటీ గురించి డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది. ఇది ఉంది, లేకపోతే దీని గురించి బాధ, లేకపోతే ఇదేదో జరగట్లేదు నా లైఫ్లో అనే నిరుత్సాహంతో నాకు మనుషులు కనపడుతూ ఉంటారు. సో ఆ పర్టికులర్ దాన్ని కౌంటర్ చేయడానికి నాకు మెడిసిన్ అనేది ఒకటి ఎప్పుడూ కూడా డైవర్టింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ అ గ్రూప్ ఆర్ కమ్యూనిటీ టువర్డ్స్ పాజిటివిటీ అనేది ఎప్పుడు నాకు ఇంట్రెన్సిక్కి బాగా లోపల నుంచి దట్ ఈస్ మై ట్రూత్ అనమాట. అంటే ఇది వెన్ వీ టాకింగ్ మోర్, పేయింగ్ అటెన్షన్ మోర్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్, లేకపోతే హ్యాపీనెస్ ఇచ్చే విషయాలు ఏమున్నాయి వాటి మీద ఎక్కువ మనం దృష్టికరిస్తే వాళ్ళల్లో రిలీఫ్ అనేది రావటం, లేకపోతే టీమ్స్లో ఒక కొత్త స్ఫూర్తి రావటం అనేది నేను ఎప్పుడూ గమనిస్తూ వచ్చాను. సో ఈ పర్టికులర్ ఈవెంట్ నాకు పర్సనల్గా అది ఏదో పెద్ద నేనే ఏదో గెలిచిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను. అంటే వెన్ UN డిక్లేర్డ్ దట్ బేసిక్ హ్యూమన్ ట్రేట్, అంటే ఒక మనిషి అన్న తర్వాత తనకి ఒక బేసిక్ హ్యూమన్ ట్రేట్ అనేది ఇన్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంట. అంటే ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే సంతోషం గురించి మనం ఎత్తుక్కోవటం, దాని గురించి తాపత్రయపడటం అనేది ఒక బేసిక్ మనకి జంతువులకి ఉన్న తేడా. నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని, అండ్ అది రికగ్నైజ్ చేసి UN హ్యాస్ డిక్లేర్డ్ ద హ్యాపీనెస్ డే యాజ్ 20th March. ఇంకా మార్చ్లో ఇంకా ప్రత్యేకత చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ట్యాక్సెస్ టైం ఇది. ఆర్గనైజేషన్స్లో చూస్తే యాన్యువల్ ఆపరేటింగ్ ప్లాన్స్ కానీ, అప్రైజల్స్ కానీ అన్నీ ఈ టైంలో జరుగుతాయి. అంటే ప్రమోషన్స్కి అప్రైజల్స్ తీసుకోవటం కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్కి తీసుకోవటం, బడ్జెట్స్. జనరల్గా మార్చ్ అనేసరికి ఇంకో రకమైన జ్వరం ఉంటుంది ఎకానమీలో నాకు తెలిసిన ఆర్గనైజేషన్స్లో లేకపోతే మనుషుల్లో. ఎందుకంటే పైల్డ్ అప్ ట్యాక్స్ పేపర్స్ ఉంటాయి, రకరకాల ఇంకో రకమైన జ్వరం ఉంటుందన్నమాట. ఒక రకమైన నేను మళ్ళీ డబ్బులు కట్టాలి, లేకపోతే నన్ను వీళ్ళు టెస్ట్ పెడతారు ఫైనల్ ఎగ్జామ్స్ టైం. స్టూడెంట్స్గా కూడా దిస్ ఇస్ అరౌండ్ ద టైమ్ వెన్ దేర్ వీటన్నిటి మధ్య నవ్వుకోవడం. ఉద్యోగాలలో కూడా ఇది ఒక ఎగ్జామినేషన్ టైం అనమాట. అంటే లో మొరేల్ జనరల్గా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను యాజ్ అ ప్యాటర్న్.
మార్చ్ అండ్ ఏప్రిల్ ఆర్ మంత్స్. మనకి బయటేమో ఎన్వైర్న్మెంట్లో ఒక వసంతం, లిటరల్గా స్ప్రింగ్ టైం. సీజన్లో చూస్తే పూలు ఎక్కడ చూస్తే అక్కడ యూనో ఆకురాలు కాలం అయిపోయిన తర్వాత కొత్త చిగుర్లు, మనకు ఉగాది టైంలో ఎలా అయితే చిగుర్లు వస్తూ ఉంటాయి, పువ్వులు వస్తూ ఉంటాయి, ఇట్స్ స్ప్రింగ్ టైం, వసంతం, ఆమని, చాలా సంతోషం. కానీ మనుషుల్లో ఏమో నేను ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ అంటే ఈ రకమైన నిరుత్సాహం చూస్తూ ఉండేదాన్ని, లో మొరేల్ చూస్తూ ఉండేదాన్ని. ఈ అన్నిట్లోకి నాకు ఐ పర్సనలీ గాట్ వెరీ ఎక్సైటెడ్ వెన్ పర్టికులర్లీ దిస్ మంత్ 20th March, దాని వెనకాల పరమార్థం ఏంటో నాకు తెలియదు, ఆ డేట్ ఎందుకు ఎన్నుకున్నారో తెలియదు, కానీ బట్ ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్. బికాస్ ఇఫ్ నాట్ టుడే బట్ టుమారో ఆర్గనైజేషన్స్ ఆల్సో, చాలా ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్స్లో అవేర్నెస్ వచ్చేసింది, హ్యాపీనెస్ ఇన్ ద వర్క్ ప్లేస్ అని. జస్ట్ లైక్ విమెన్స్ డే కదా, మనం డిఫరెంట్ సెలబ్రేషన్స్ ఉంటున్నాయి. వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ అనేది ఒక కోర్ నెసెసిటీ ఇన్ అ వర్క్ ప్లేస్ అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నాకు అది చాలా చాలా పర్సనలీ సాటిస్ఫైయింగ్ అండ్ యూనో ఏదో నేనే నిజంగా గెలిచిపోయినంత సంతోషం. మాకు ఆ సంతోషాలన్నీ పంచిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అసలు ఆఫీస్ స్పేస్లో, ఆర్గనైజేషన్స్లో, వర్క్ ఎన్వైర్న్మెంట్లో సంతోషంగా నేను ఉండాలి అంటే ఆ ఆర్గనైజేషన్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే మీరు సంతోషంగా ఉండగలరు, ఇండివిజువల్గా ఆ ఎలిమెంట్స్ అనేది మనం ఎలా ఎన్ష్యూర్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి మన ఎన్వైర్న్మెంట్లో. ఫైనలీ ఎవ్రీ డే, ఈచ్ డే అంటారు కదా, డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ అ మైటీ ఓషన్. నా లైఫ్ నేను సంతోషంగా ఉండాలి అని అంటే నేనేం చేయాలి అని అనుకుంటాం కదా. మరి మనం ఎన్ని గంటలు ఉంటాం ఆఫీస్లో? ఆల్మోస్ట్ మండే లేచిన దాంట్లో ఎక్కువ సేపు ఉండేది 70% టైం, వేకింగ్ టైం అనేది మనకు ఆఫీసెస్లో వెళ్తుంది. కాబట్టి వీ విల్ టాక్ అబౌట్ హ్యాపీనెస్ యాజ్ అ థీమ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద వర్క్ ప్లేస్ యాజ్ అ థీమ్. హాయిగా నవ్వుకోవచ్చండి, హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుకుంటే ఆరోగ్యంగా ఉంటాను, అందరికీ తెలుసు. కానీ నవ్వుకోవాలంటే ఎంత ప్రెషర్ అండి, డెడ్ లైన్స్, ప్రాజెక్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటి మధ్య కూడా మనం హ్యాపీగా నవ్వుకోవాలి, నవ్వి తీరాలి. దానికి మనం ఏం చేయొచ్చు, ఆ సీక్రెట్స్ చెప్తారు ఈరోజు కవిత. సో డెఫినెట్గా నిజంగానే ఈరోజు కవిత గారికి మనం ఒక చాక్లెట్ ఇవ్వాలి మీ అందరి తరఫున తప్పకుండా. ఎందుకంటే మర్చిపోయిన నవ్వుని ఎక్కడో పాపం మనం ఇప్పుడు ఉగాది రాగానే వసంతం, కోకిల వీటన్నిటికి వస్తాం, కవితలు చదువుకుంటే అయ్యో కోకిల ఎక్కడున్నాం మేము చూడలేకపోతున్నాం అని ఎక్కడో మిస్ అయిపోయాను. అలాగా మన నవ్వు కూడా ఎక్కడో మిస్ అయిపోయిందండి పాపం. ఎక్కడుందో వెతుక్కుందాం కాసేపు. సో వెతుక్కుని తెచ్చుకుని మన దగ్గర అట్టే పెట్టుకుందాం, ఏమంటారు? సో దీనికి సంబంధించి మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే యూఎస్ నుంచి అయితే 7038796611, యూకే నుంచి 441223770661, ఇండియా నుంచి 0406662451 అండ్ స్కైప్ ఐడి TORI.live1. రెడీగా ఉన్నామండి, వెతికేసుకున్నాం, మా నవ్వులు ఎక్కడున్నాయో తెచ్చుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. అంటే హ్యాపీనెస్ అంటే ఉత్తన అవ్వటమే కాదు, లాఫ్టర్ ఇస్ వన్ సిమ్టమ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. లోపల నుంచి ఒక అది ఇండిస్క్రైబుల్ ఇమోషన్ అనమాట. అండ్ ప్రాబ్లీ ద మోస్ట్ పాజిటివ్. హ్యాపీనెస్ రిజల్ట్స్ ఇన్ థింగ్స్ లైక్ లాఫ్టర్, ఒక సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. నేను సుఖానికి మూల కారణం సంతోషం. అది సో మనం అనుకున్నట్టుగా యుఎన్ ద వరల్డ్ హెస్ రికగ్నైజ్ దట్ హ్యాపీనెస్ ఈజ్ ద ఫండమెంటల్ నీడ్. The pursuit of happiness itself is a fundamental need for human beings. So in a way, happiness is a serious affair these days. So the happiness business, హ్యాపీగా ఉండటం అనేది ఇట్స్ నో లాంగర్ అదెందుకు ఫోకస్ ఆర్గనైజేషన్స్కి. ఆర్గనైజేషన్స్ అన్ని స్ట్రాటజీస్తో పాటు ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా, మన ఎన్వైర్న్మెంట్ హ్యాపీ ఎన్వైర్న్మెంటా అనేది వాళ్ళ ఆర్గనైజేషన్ ఫోకస్లో ఇట్స్ బికమ్ అ సీరియస్ అఫేర్. కెన్ యూ బిలీవ్ దట్? హౌ హ్యాపీ కెన్ దట్ బీ? సో అయిపోయింది, బట్ ఇట్ హెస్ బికమ్ అ సీరియస్ అఫేర్ టుడే. వెల్ బీయింగ్ ఆఫ్ అన్ ఎంప్లాయీ, ఇదివరకు చాలా ఏళ్ల నుంచే ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అనేది మనం వింటూనే ఉన్నాం. ఎంప్లాయీ జస్ట్ లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ లాగా ఎంప్లాయీ బట్ డూ యూ రియలైజ్ రమా దట్ హ్యాపీనెస్ ఈజ్ మచ్ మోర్ దెన్ సాటిస్ఫాక్షన్? ఫస్ట్ ఆ తేడా మనకు కొంచెం తెలియాలి. సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా ఉన్నదాంతో సరే సంతృప్తి పడి ఉండటం, కానీ చాలా హ్యాపీగా అంటే అవసరమైన దానికంటే కొంచెం ఎక్కువ దొరికినప్పుడే చాలా హ్యాపీగా. ఎగ్జాక్ట్లీ. సాటిస్ఫాక్షన్ అంటే దాట్ ఆల్సో ఇస్ అ వెరీ పాజిటివ్ ఇమోషన్. అది కూడా చాలా పాజిటివ్ ఇమోషనే. కానీ సాటిస్ఫాక్షన్ కంటే కొంచెం లోతైనది వెల్ బీయింగ్.
ఆ వెల్బీయింగ్ కంటే ఇంకా లోతైనది సంతోషం. అండ్ ఆ సంతోషం అనేది, ఆ హ్యాపీనెస్ అనేది, ఆ ఇంగ్రీడియంట్ ఏంటి, అసలు ఇది ఎలా ఉంటుంది, దాని 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 రుచి ఎలా ఉంటుంది, అవి హ్యాపీనెస్ సంతోషం అనేది ఉంటే ఒక ఆర్గనైజేషన్స్లో, ఒక డిపార్ట్మెంట్లో ఎలాంటి ఫీలింగ్స్ మనకు కలుగుతాయి అనేది మనం కొంచెం నేర్చుకుంటే ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నామో లేదో తెలుసుకోవచ్చు. అది లేదు, సంతృప్తిగా లేదు, హ్యాపీనెస్ ఎక్కువ లేదు అని అంటే మరి నేనేం చేయాలి, నా డిపార్ట్మెంట్తో నేనేం చేయించాలి, నా ఎన్వైర్న్మెంట్లో ఏం కరెక్షన్స్ రావాలి అన్న ఎంపవర్మెంట్ మనం ఎంతో నేర్చుకోవచ్చు. సో దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. అండ్ ఇది లాస్ట్ 1 year నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ వినే ప్రతి లిసనర్ కూడా March 20th అనేది మీ బర్త్డేస్, మీ యానివర్సరీస్ గుర్తుపెట్టుకున్నా మర్చిపోయినా కూడా ఈ డేని గుర్తుపెట్టుకోవాలి. ఈ డే మాత్రం గుర్తుపెట్టుకో. మీడియా గుర్తుపెట్టుకుంటుంది, నేను తప్పకుండా నెక్స్ట్ ఇయర్ గుర్తుపెట్టుకుని మీ అందరికీ నవ్వులు పంచుతాను బాగా. దట్ విల్ బీ గ్రేట్. ఎందుకంటే ఐ థింక్ ఫార్ బియాండ్ ఎనీ అదర్ డే, ఫూల్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. సిస్టర్స్ డే, విమెన్స్ డే, ఎన్ని రకాల మూవ్మెంట్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఐ థింక్ మనం హ్యాపీనెస్ని అంటే బేసిక్గా అది అనుకున్నాం కదా, ఫండమెంటల్, అది ఫండమెంటల్ టు ఎనీథింగ్. ఫైనలీ ఏ గోల్ ఎవరిని అడుక్కున్నా, మీ లైఫ్లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం చేయాలని అనుకుంటున్నారు అంటే అవన్నీ డిసెక్ట్ చేసి ఫైనలీ తీసుకొస్తే దే ఆల్ వాంట్ టు బీ హ్యాపీ. ఎవ్రీబడి వాంట్స్ టు బీ హ్యాపీ. సో ఇట్స్ అ ఫండమెంటల్ నీడ్ కనుక దీని మీద కూడా కొంచెం ఫోకస్ మనం పెడితే చాలా బాగుంటుంది. Now to ask you a question, let's say ఒక హ్యాపీ వర్కర్, ఇప్పుడు మన పర్స్పెక్టివ్ అంతా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక స్పెసిఫిక్గా ఒక ఆర్గనైజేషనల్ కాంటెక్స్ట్కి తీసుకొస్తాం, అంతేనా? ఎందుకంటే లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఇట్స్ అ వెరీ బ్రాడ్ టాపిక్. దాన్ని మనం కొంచెం జస్ట్ ఫర్ కన్వీనియన్స్, బికాజ్ నా క్వాలిఫికేషన్, నా స్పెషాలిటీ ఆర్గనైజేషన్లో కాబట్టి మన ప్రోగ్రామ్ ఫోకస్ ఆఫీస్ డాక్టర్స్, ఇట్ ఈస్ ఆర్గనైజేషన్స్కి సంబంధించింది కాబట్టి మనం ఫోకస్ అనేది విల్ ట్రై టు స్పెసిఫై ఇట్ టు ఆర్గనైజేషన్స్. ఇప్పుడు రమ, ఒక హ్యాపీ ఎంప్లాయీ, ఒక హ్యాపీ ఇండివిజువల్, ఒక హ్యాపీ వర్కర్ ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటారు? ఇష్టంగా పనిచేస్తారు. వెరీ గుడ్. సో దేర్ ఇంట్రెస్ట్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉంటాయి, విల్లింగ్నెస్ కానీ ఉంటాయి, వాళ్ళంతటి వాళ్ళు ముందుకు వచ్చి చేస్తుంటారు, ప్రొయాక్టివ్గా ఉంటారు. ఎక్సలెంట్. ఇంకా అండ్ ఎలాంటి ప్రెషర్లు అయినా సరే పర్ఫెక్ట్గా, అంటే ప్రెషర్స్కి కుంగిపోరు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే చాలా థ్రైవింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. దే ఆర్ వెరీ థ్రైవింగ్. అంటే ఆల్మోస్ట్ మీరు సంతోషం, ఇప్పుడు లిటరలీ బాడీ లాంగ్వేజ్ వైపు కూడా మనం చూసుకుంటే పీపుల్ హు ఆర్ హ్యాపీ, దేర్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్, వెరస్ పీపుల్ హు ఆర్ వెరీ డిప్రెస్, దేర్ బాడీ లాంగ్వేజ్ స్లౌచెస్ అండ్ వాళ్ళు చాలా దుఃఖంగా బాధపడుతూ అలాగుంటారు. ఓకే. సో ద బాడీ లాంగ్వేజ్లోనే తేడా ఉంటుంది. సో థ్రైవింగ్ పీపుల్ ఎలా ఉంటారు? అప్ అండ్ అబౌట్, ప్రొయాక్టివ్, హ్యాపీ, పొద్దున్నే లేసి సన్షైన్ పర్సనాలిటీస్ అనమాట. దే లవ్ కమింగ్ టు ది ఆఫీస్, దే లవ్ వాట్. సో దీస్ పీపుల్ ఆర్ యూజువలీ పీపుల్ హూ థ్రైవ్ అ లాట్, అవునా? ఓకే. సో పీపుల్ హూ థ్రైవ్ అ లాట్, వాట్ దే థింక్, వాట్ దే ఫీల్ అండ్ వాట్ దే డూలో చాలా సినర్జీ ఉంటుంది. when you are happy, it can only be possible when you are happy. Otherwise, if you are feeling sad but you have to think a lot for a project or for a particular concept, it needs a lot of మన mental energies చాలా కావాలి, but you are feeling not so good, మీ డూయింగ్ ఎలా ఉంటుంది? చప్పగానే నీరు గారుతూ ఉంటుంది, పక్క వాళ్ళకి నీరసం వస్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్లో అంటే ఏంటి అనేది నేను కొంచెం డిఫైన్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం క్వాలిటీ ఏముంటుంది అన్నాము, మీరు చెప్పిన విషయాలన్నీ దగ్గర తెస్తే దీస్ ఎంప్లాయీస్, అంటే సంతోషంగా ఉన్న ఎంప్లాయీస్ చాలా థ్రైవింగ్గా ఉంటారు. దే లైక్ వెరీ ఎగ్జూబరెంట్, హ్యాపీ. అంటే ఎక్స్ట్రావర్టెడ్ కాదు, డోంట్ కన్ఫ్యూజ్ ఇట్, వడవడ వాగటం అది వేరు, ఎక్స్ట్రావర్షన్ వేరు. దీస్ ఆర్ జనరలీ పీపుల్ హూ ఆర్ ఎక్సైటెడ్ టు కమ్ టు ది ఆఫీస్, థ్రైవింగ్గా ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది, ఇష్టంగా పనిచేస్తారు. దీస్ థ్రైవింగ్. ఇంకోటి ఏంటి, సెకండ్ ఎలిమెంట్, 3 ఎలిమెంట్స్ చెప్తాను, ఎక్కువ చెప్పను. సెకండ్ ఎలిమెంట్ ఏముంటుంది రమా? దే ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ అ ఫ్లో. అంటే ఎఫర్ట్లెస్గా వీళ్ళేంటి అసలు కష్టపడుతున్నట్టే అనిపించదు. ఆ ఫ్లో ఎప్పుడు ఉంటుంది రమా? ఆ ఫ్లో అనేది ఒక ఇండివిజువల్ ఎప్పుడు, అసలు మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏది చేయడానికన్నా సంతోషంగానే ఉంటుంది కదా. ఈ ఫ్లో అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మన 3 ఫ్యాకల్టీస్లో సినర్జీ ఉంటే వస్తుంది. ఎలాంటి ఆలోచనలు, మన భావనలు, మనం చేసే పని. అంటే మన ఇంగ్లీష్లో చెప్పాలంటే థింకింగ్, ఫీలింగ్
డూయింగ్ అంటే వాట్ యు థింక్ ఈజ్ అబ్సల్యూట్లీ అలైన్ టు వాట్ యు ఫీల్. And what you think and what you feel are aligned in such a way that your doing aligns with it. Head, heart and feet, all three are aligned anamata. And etla untundante there is no lack of alignment in these three. So వాళ్ళు ఏంటంటే ఫ్లో లో ఉంటారు అనమాట. టైంకి రావడం వాళ్ళకి ప్రాబ్లం ఉండదు బికాస్ దే ఆర్ అబ్సల్యూట్లీ అలైన్డ్ కదా. సినర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, యువర్ డూయింగ్, వాళ్ళ డూయింగ్లోనే మనకు కనపడుతుంది, వాళ్ళు చేసే పనులలో మనకు తెలుస్తుంది. కానీ ఆ చేసే పనులు వెనక థింకింగ్ అండ్ ఫీలింగ్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు బి అలైన్డ్ లైక్ దిస్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ. ఏ మూడుట్లో అలైన్మెంట్ ఉంటే ఫ్లో ఉంటుంది, థింకింగ్, ఫీలింగ్, డూయింగ్. సో ఫస్ట్ ఏంటంటే దీస్ ఆర్ వెరీ దీస్ ఇండివిజువల్స్ ఆర్ వెరీ థ్రైవింగ్ ఇండివిజువల్స్, వెరీ అలైవ్ ఇండివిజువల్స్. అదొకటి. రెండోది ఏంటి, దే ఆర్ ఇన్ అ ఫ్లో. అంతేనా, దే ఆర్ ఇన్ అ ఫ్లో. థర్డ్ ఏంటంటే దీస్ ఆర్ పీపుల్, ఒక్క డిపార్ట్మెంట్లో ఒక్క మనిషి హ్యాపీగా ఉన్నా కూడా ఇట్ ఈస్ లైక్ కంటేజియస్ అన్నమాట. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాకిపోతుంది. ఇట్ ఈస్ కంటేజియస్. ఎందరో మొత్తం కల్చర్ చేంజ్ చేయాలి అంటే మొత్తం ఎన్వైర్న్మెంట్ని మార్చేసి ఏదేదో మనం చేసే అవసరం లేదు. దీస్ ఆర్ పీపుల్ హూ విల్ ఎన్ష్యూర్ ఇఫ్ దే ఆర్ హ్యాపీ, దే ఆర్ థ్రైవింగ్, దే ఆర్ ఇన్ అ ఫ్లో, దే దెమ్సెల్స్ అంటే వాళ్ళు దే డోంట్ నీడ్ టు పర్టికులర్లీ వేరే ఇనిషియేటివ్స్ తీసుకొని మిగతా వాళ్ళని ఏమో లాగోసి, అది కంటేజియస్ అంతే. They ensure even one person like that in a team of 20 people, they will ensure that the overall happiness levels, the overall thrive, the overall flow of the entire team. So they take people together అన్నమాట. Like people orientation ఏంటంటే మన కడుపు నిండా ఉంటే మిగతా వాళ్ళకి పంచడం చాలా ఈజీ కదా. సో వీళ్ళ కడుపు ఎలా ఉంటుంది, నిండుగా ఉంటుంది, ఎప్పుడు నిండా ఉంటుంది. సో ఈ మూడు సిమ్టమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ పీపుల్ అంటే ఇది మనలో ఉన్నాయా, మన ఎన్వైర్న్మెంట్లో ఉన్నాయా, మన ఆర్గనైజేషన్స్లో ఉన్నాయా. am I thriving every day, most days of my work, every day అంటే మరి అంత ఐడియలిస్టిక్గా పాసిబుల్ కాదేమో. మోస్ట్ డేస్ ఆఫ్ మై వర్క్ am I thriving, ఫస్ట్. సెకండ్, am I in a flow most days in my work, is my thinking is aligned with my feeling, which is aligned with my doing. Third ante, if I am like that, am I passing it on, or if there is somebody else like that in my department, ensure that you are ఎక్కువ క్లోజ్గా వాళ్ళతో మూవ్ అవుతే మనకు అది పాకేది ఈజీగా పాకుతుంది అనమాట. ఈ 3 things చాలా ఇంపార్టెంట్. 3 చెప్పాను యాక్చువల్లీ, ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఈ 3 కైండ్ ఆఫ్ బ్రింగ్ టుగెదర్ ది ఎంటైర్ ఎసెన్స్. ఎందుకంటే until and unless we identify who makes a happy worker, తెలియందే మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలన్నది మనకు తెలియదు. కరెక్ట్. అవును, మీరు హ్యాపీ వర్కర్ అవునా కదా? ఇలా మీరు ఎవరి దగ్గర నుంచన్నా అంటే ఎవరికన్నా వీటిని పంచుతున్నారా, లేదా ఎవరి దగ్గర నుంచన్నా తీసుకుంటున్నారా, లేదా మీ డిపార్ట్మెంట్లో ఎవరినైనా అలా చూసారా మీరు? అసలు అరే భలే వీళ్ళు ఎంత హ్యాపీగా ఎలా ఉంటారు, అసలు ఏంటి వీళ్ళు ఎలా వర్క్ చేయగలుగుతున్నారు, నాకేమో ఇంత కష్టంగా అనిపించేది, వీడు మాత్రం చక్కచక్క ఎలా తీసుకెళ్తున్నారని మీకు ఎప్పుడైనా ఎవరైనా చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించిందా? అనిపించింది. కొంతమందిని చూసి అవాక్కయ్యి అట్లా నోరు తెచ్చుకుని ఎలా సాధ్యం వీళ్ళకి అనుకుంటుంటాం కదా. సో ఎలా సాధ్యం అంటే ఇలా సాధ్యం అవుతుందట, సీక్రెట్ అది. సో వాళ్ళ లోపల నుంచి చాలా సంతోషంగా హ్యాపీగా ఉండబట్టి దాన్ని చాలా చక్కగా అందరికీ పంచగలుగుతున్నారు. సో అర్థమైపోయిందండి, కాస్త ఆనందంగా ఉన్న మనుషులు ఎలా ఉంటారో మాకు అర్థమైపోయింది. సో మేము ఎలా ఉండాలి అంత ఆనందంగా? సో ఫైనలీ క్వశ్చన్ పేపర్ తెలిసిపోయింది. క్వశ్చన్ పేపర్ ఏంటి, మేము ఆన్సర్స్ ప్రిపేర్ 3 ఎలిమెంట్స్ ఉండాలి. థ్రైవింగ్ ఉండాలి, ఆ థ్రైవింగ్లో చాలా ఎలిమెంట్స్. యూ షుడ్ లవ్ యువర్ వర్క్, యూ షుడ్ wake up in the morning and feel happy to go to work, ఇట్లాంటి. You should be a thriving individual. Second ఏంటంటే we have to ensure that we are in a state of flow, అంటే what you're thinking is what you're feeling is what you're doing, aligned సినర్జీలో అది ఉండాలి. 3 ఏంటంటే ఇలాంటి వ్యక్తి ఒకవేళ మనమైతే we should realize that just because you are like that, you are ensuring that the environment is more happier. If you are not like that, ప్లీజ్ ఐడెంటిఫై దట్ ఇన్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. 10 మంది ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇలా ఉండకుండా ఉండరు. అది కంటేజియస్ కాబట్టి, సంతోషం అనేది కంటేజియస్ కాబట్టి. ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందంటామా, పొద్దున్నే లేస్తే ప్రతి ఒక్కళ్ళని చూసి స్మైల్ ఇవ్వాలి
అంటే ఈ స్ట్రేంజర్ అయినా తెలిసిన వాళ్ళైనా తెలవని వాళ్ళైనా కూడా ఇఫ్ యూ ఐ కాంటాక్ట్ ఎవరికన్నా మనం ఇచ్చాము అంటే వాళ్ళని చూసి నవ్వాలి అన్న కంపల్షన్ పెట్టారట గ్రూప్ ఆఫ్ పీపుల్కి. చెప్పండి, నాకు ఆగలేకపోతున్నాను, ఏదో వస్తుంది దాంట్లోంచి. ఏమైంది అనుకుంటావు వాళ్ళ హ్యాపీనెస్ లెవెల్స్ అట్ ది ఎండ్ ఆఫ్ 1 వీక్? పెరుగుంటాయి డెఫినెట్గా. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాండి. హలో, నమస్కారం అండి, నేను పెద్దల శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను. చెప్పండి శ్రీనివాస్ గారు. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? బాగున్నానండి. హౌ ఆర్ యూ డూయింగ్? ఫైన్ అండి. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండాలన్నారు కాబట్టి అలా. మీరు పెద్దవాళ్ళకే శ్రీనివాస అండి? లేదండి, నేను చిన్నవాళ్ళకి కూడా. పెద్దల శ్రీనివాస్, మీ సర్నేమ్ చాలా బాగుంది. పెద్దల శ్రీనివాస్ అండి. ఓకే, పెద్దల శ్రీనివాస్. ఓకే, చెప్పండి శ్రీనివాస్. రియల్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ నైస్ టాపిక్. అంటే యాక్చువల్లీ కీపింగ్ యువర్ సెల్ఫ్ హ్యాపీ ఆల్వేస్ చాలా టఫ్ వర్క్, చాలా హార్డ్ వర్క్, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ వర్క్ యాక్చువల్లీ. ద ఓన్లీ వర్క్ విచ్ ఇస్ వర్త్ ఇట్ అండి. యా, రియల్లీ నేను కూడా అదే ఫీల్ అవుతానండి. ఆఫ్టర్ ఆల్ ఎందుకు బతుకుతున్నావు అనిపిస్తుంది. మీరు చెప్తుంటే నిజం చెప్పాలంటే బతుకుతున్నా కొంతసేపు కూడా ఆనందంగా లేకుండా, అంటే వర్క్ టెన్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకోండి, ఇప్పుడు అవన్నీ మనం మర్చిపోయి ఇఫ్ యూ నాది ఒక చిన్న దిస్ థింగ్ అండి. మనము కొంచెం హ్యాపీగా జాలీగా ఉన్నాం అనుకోండి, ఇఫ్ అటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఏం లేదు అంటే మనం అటువంటి వాతావరణం కూడా క్రియేట్ చేస్తుంటే, డోంట్ యూ థింక్ మన హయ్యర్ అథారిటీస్ కొంచెం మనం రాంగ్ అర్థం చేసుకుంటారేమో అని. ఏముంటుంది, ఎందుకు రాంగ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంచెం జాలీగా ఫ్రెండ్లీగా అందరితో హ్యాపీగా ఉన్నట్టుగా అట్లా ఉన్నాం అనుకోండి, అనుకుంటారంటారా హయ్యర్ అథారిటీస్ జనరల్ గా ఏం ట్రైబల్ మరి టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాడు అనే ఒక ఫీల్ వస్తుందేమో. అంటే నేను ఐఎమ్ స్పీకింగ్ సొసైటీ ఇన్ జనరల్. సొసైటీ ఇన్ జనరల్ ఎట్లా ఉంటుందంటే, యూ హ్యావ్ టు బి వెరీ సీరియస్ అట్ యువర్ వర్క్, బీ కాన్సన్ట్రేటివ్ అనే డైలాగ్స్ మనం ఎప్పుడు అంటుంటాం కదా, స్పెషల్లీ కార్పొరేట్ సెక్టర్ లో. అటువంటి దాంట్లో మనం కొంచెం జాలీగా ఫ్రెండ్లీగా ఇది కూడా చాలా జెన్యూన్ ఇదన్నమాట. సో పని అంటే చాలా సీరియస్ గా చేయాలి, చాలా చేయాలి. జిడ్డుగా ఉండి వీళ్ళు చాలా కష్టపడేస్తున్నారు, కూలీలాగా చెమటలు కారుతూ అన్నట్టుగా కూడా ఉందండి. అది కూడా చెప్తున్నాను, మీరు చెప్తుంటే నాకు అదే అనిపించింది. హలో, చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఆయన. కానీ ఆనెస్ట్గా సంతోషం అంటే ఏంటి, ఎగురుతూ ఉండటం కాదు. సంతోషంగా ఉండటం అంటే ఇప్పుడు ఇందాక అన్నా కదా, ఫన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ వెరీ డిఫరెంట్ థింగ్. ఫన్ ఎలిమెంట్స్ లీడ్ యూ టు బీ హ్యాపీ, బట్ ఇట్ డజంట్ మీన్ నేను సంతోషంగా ఉండండి అంటే ఐ డోంట్ మీన్ ఉప్పర్ మీటింగ్లు పెట్టుకోండి, లైక్ కంటిన్యూస్గా జాలీగా ఏదో ఎక్స్ట్రా. అందుకే నేను ఇందాక వార్న్ చేశాను, ఎక్స్ట్రా వర్జన్కి, గ్రెగేరియస్నెస్కి, గ్రూప్ డైనమిక్స్కి, సంతోషంకి మనం చాలా క్వైట్గానే ఉండి, ఇది ఇట్స్ అన్ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అండ్ కల్చర్స్ మారుతున్నాయి. ఆర్గనైజేషన్స్ కూడా ఇదివరకు ఆటోక్రాటిక్గా ఉండి చాలా స్ట్రిక్ట్గా ఆఫీస్లో అంటే నెమ్మదిగా ఫోన్లలో మాట్లాడటం కానీ, లేకినా ఒక చాలా ఏదో ఫార్మల్ ఏదో స్టిఫ్ ఎన్వైర్మెంట్స్ కానీ తగ్గుతున్నాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ పూర్తిగా, అది చాలా వ్యాలిడ్ పాయింటే. అంటే ఏంటి, వీళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే వీళ్ళు పని చేయట్లేదా అని డౌట్ వస్తుందని అంటారా? ఆ డౌట్ మీకు కూడా వచ్చిందా? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఇట్లా కూడా ఆలోచిస్తారు డెఫినెట్గా. అంటే నేను చాలా అంటే, కానీ నేను అదే ప్లీజ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సంతోషం అనేది నేను ఒక ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాను. హ్యావింగ్ ఫన్, ఒక గ్రూప్లో నవ్వుతూ మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఐ నెవర్ బిలీవ్ దట్ ఈస్ సంథింగ్ రాంగ్. నవ్వుతూ ఉండటం, నవ్వుతూ మాట్లాడటం, లేకపోతే గ్రూప్లో ఊరికే టైం వేస్ట్ చేయటం కాదు సంతోషం అంటే. సో ఇష్టంగా పనిచేయటం. అయితే ఇంకో పరమార్థం ఏముందంటే, ఎందుకో మరి కల్చరల్లీ అక్రాస్ కల్చర్స్ అనుకుంటా, ఎవరైనా కూడా వీళ్ళు చాలా కష్టపడి చేసేస్తున్నారు అంటే వాళ్ళకి ఇచ్చే అటెన్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, పిల్లల్లో చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు ఎవరైనా బాగా కష్టపడి చదువుకుంటే, బాగా గంటలు పుస్తకాల ముందర కూర్చొని ఇటు అటు తిరిగేయకుండా, టీవీలు చూడకుండా చాలా కష్టపడి చదివేసి, అసలు ఒక నెల రోజుల ముందు నుంచి సినిమాలకు వెళ్ళకుండా, షికార్లకు వెళ్ళకుండా అలా చదివేసిన వాళ్ళకి అది ఆ అటెన్షన్ అనేది
ఒక్క వాళ్ళు కష్టపడేసిన అదే ఆడుతూ పాడుతూ అన్నీ చేసుకుంటూనే మార్కులు ఎక్కువ తెచ్చుకున్నా కూడా ఇలా ఉంటేనే నువ్వు ఇంకా తెచ్చుకున్నా ఇంకా అలా దానికి కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి. అండ్ వాట్ డస్ ఇట్ మ్యాటర్ టు యూ? ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రొడక్టివిటీ మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కదా, మన ప్రొడక్టివిటీలో తేడా రాకుండా, ఎందుకంటే ఇలా మనం ఊరికే ఫన్ చేసుకుంటూ గ్రూప్ ఫైనలీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆర్గనైజేషన్స్లో గుర్తింపు ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ ఉన్నా కూడా ప్రొడక్టివిటీ అనేది మీది హైగా ఉంటేనే కరెక్ట్గా చూపించారా లేదు, ఎండ్ రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటే అండ్ ఎండ్ రిజల్ట్ హ్యాపీనెస్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఎండ్ రిజల్ట్ అనేది ఎఫర్ట్లెస్గా హైగా ఉంటుంది. అది నేను చెప్పేది. సో మీరు ఇట్లా హ్యాపీగా ఉండి ఇష్టపడి పనిచేసి హాయిగా పనిచేసినా కూడా వెన్ యువర్ ప్రొడక్టివిటీ ఈజ్ హై, దట్ ఈస్ ది ఆన్సర్ టు యువర్ బాసెస్. ఓకే. సో ఇప్పుడు మాకు విటమిన్ టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి చెప్పలేదు. విటమిన్ టాబ్లెట్ లాగా విటమిన్ ఎల్ అనమాట. ఇది అన్నిటికంటే పెద్ద టానిక్ ఏంటంటే ఈ విషయంలో ఇది నాకు ఇంపార్టెంట్. దీనికంటే ఇందాక మన కాలర్ అన్నట్టుగా దీనికంటే పరమార్థం ఇంకేముంటుందండి, దీనికంటే ఇంపార్టెంట్ ఏముంటుంది లైఫ్లో. నాకు ఆఫీసెస్లో కూడా నేను హ్యాపీగా ఉండాలి, ఇది నాకు సంబంధించిన విషయం. ఐ హ్యావ్ టు చాలా మటుకు ఏంటంటే మనం రిమోట్ అనేది ఎప్పుడు బయట ఇసిరేస్తాం అనమాట. మా ఆఫీస్లో ఎక్కడండి అసలు మీకు తెలుసా అసలు ఎలా ఉంటుందో ఆఫీస్లో, ఎన్ని ప్రాబ్లమ్, అది ఎట్లాంటి వర్క్ మేము చేస్తున్నాం తెలుసా, అసలు మాకు ఏం రిసోర్సెస్ లేవు తెలుసా, మీకు మాకేం ఇవ్వరు తెలుసా. బేసిక్ అండి నేను అడిగేది, ఇదోటి అదోటి ఇదే ఇవ్వరు, మీరు ఏంటో చాలా పెద్దగా అడిగేస్తున్నారు. సంతోషం ఇవన్నీ లేనప్పుడు నేను ఎలా హ్యాపీగా ఉంటాను అడుగుతారు కదా. ఇవన్నీ లేవండి, పొద్దున్నే లేస్తే ఎన్ని సమస్యలను మేము డీల్ చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ సర్వైవ్ అవ్వాలంటేనే కష్టం. రోడ్డు మీద ట్రాఫిక్ అదే కదా, అంతే ఎన్ని సినిమా కష్టాలు అనమాట మనకి. అసలు ఒక చిన్న బాస్ అర్థం చేసుకోడు, రిసోర్సెస్ ఉండవు మాకు, బేసిక్ ప్రొడక్టివిటీ ఏమో 100% కావాలి, దానికి ఉన్న ఏమీ ఉండవు. మీరేంటో మేము పని చేయటమే కష్టం అంటే మీరు సంతోషంగా పని చేయమంటున్నారు. సో దాని ఆన్సర్ కూడా మీలోనే ఉంది. ఒకవేళ ఎన్వైర్న్మెంట్ అన్బేరబుల్ ఉంది అని అంటే ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి రిసోర్స్ కన్స్ట్రెయింట్ లేని డిపార్ట్మెంట్ కానీ రిసోర్స్ కన్స్ట్రెయింట్ లేని వర్క్ ఎన్వైర్న్మెంట్ కానీ ఎక్కడ ఐడియల్ రిసోర్సెస్ ఎక్కడ ఉండవు. బికాస్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్, మనకి ప్రపంచంలోనే పాసిబుల్ కాదు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను నా పరిమితిలో ఉన్నాయి, నేను సంతృప్తిగా పూర్తిగా చేస్తున్నానా లేదా, నా హ్యాపీనెస్కి నేను ఒక్కరినే బాధ్యత తీసుకోవాలి. యాక్చువల్లీ మీరు ఇందాక ఈ రిమోట్ ఇంకోళ్ళ చేతిలో ఇచ్చేసారంటే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, అది తప్పు, ఆన్సర్ కాదు. అది ఫస్ట్ టానిక్. అది ఏం తీసుకోవాలంటే నీ వర్క్ ఎన్వైర్న్మెంట్, మన వర్క్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉన్నా, మన బాసెస్ ఎలా ఉన్నా, మన బై చాయిస్ వీఆర్ దేర్, బై చాయిస్ వీఆర్ దేర్. చాలా మట్టుకు ఏమనుకుంటారంటే అసలు రిసెషన్లో ఉందండి మార్కెట్, మా దగ్గర చాయిస్ ఎక్కడుంది, గివెన్ ఎ చాయిస్ టుమారో మార్నింగ్ ఐ విల్ లీవ్ దిస్ జాబ్, or if I had some other option I would leave this job. But even sticking around in a job which is making you unhappy is a choice. You even wanting to remain unhappy is a choice you make. Courage lekano, risk taking ability lekano, so happy ga undali. First మెడిసిన్ ఏంటంటే నా హ్యాపీనెస్కి స్పెషల్ వర్క్లో నేను హ్యాపీగా ఉండాలి అంటే దాని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, దాని కంప్లీట్ బాధ్యత అనేది నేను తీసుకుంటాను. కొన్ని ఎలిమెంట్స్ నుంచి నాకు సంతృప్తి హ్యాపీనెస్ అనేది రావట్లేదంటే ఇంకా ఏం ఎలిమెంట్స్ నేను పెంచుకుంటే నాలో సంతృప్తి ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యువర్ రీజన్స్ ఆర్ టు బి అన్హ్యాపీ విత్ ఇన్ అ వర్క్ ఎన్వైర్న్మెంట్, ద ఫస్ట్ and the most important principle one needs to understand for happiness is you and only you are responsible to ensure that you are happy. ఆ బాధ్యత అనేది నేను తీసుకోవాలి, మనం తీసుకుంటేనే హ్యాపీగా ఉంచడానికి మిమ్మల్ని అడగకూడదు. అరే ఇవి పెట్టండి, ఇవి పర్టికులర్ రూల్స్ పాలసీస్ పెట్టండి, మేము హ్యాపీగా ఉంటాము. చాలా మట్టుకు వర్క్ ప్లేసెస్లో ఏమవుతుందంటే రమ్మ ఇదే కన్ఫ్యూజన్. వి కన్ఫ్యూజ్ బెనిఫిట్స్. వి థింక్ దట్ సర్టన్ బెనిఫిట్స్ మాకు ఇస్తే, లంచ్ ఫ్రీగా ఇస్తే, సొడక్సో పాస్ ఇస్తే, శాలరీ ఈ బోనస్ల కంటే ఇంత ఎక్కువ పెంచితే అవి కూడా ఎన్ష్యూర్ చేస్తాయి, కానీ అవి లాంగ్ టర్మ్లో ఎప్పుడు ఎన్ష్యూర్ చేయలేవు. మనం ఏమనుకుంటా ఎందుకు అంత దూరం ఎందుకు, ఆఫీసెస్ వరకు ఎందుకు, రిలేషన్షిప్స్లోనే
ఫ్యామిలీ రిలేషన్షిప్స్లోనే మనం ఏమనుకుంటాం, నేను సుఖంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలంటే దాని బాధ్యత నువ్వు తీసుకో, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నాతోటి, నువ్వే నన్ను నువ్వు నన్ను పెట్టాలి కదా, సంతోషంగా పెట్టాలి కదా, నువ్వు ప్రామిసెస్ చేసావు కదా సప్తపదిలో, అప్పుడు అంతా చేసావు కదా, పక్కవాడి పని అయిపోతే కూడా. కానీ అది అది అట్ ఇస్ ద బిగ్గెస్ట్. అప్పుడు అలా అడుగుతున్నప్పుడు ఎన్ని చేసినా సంతోషం రాదు లోపల నుంచి. అండ్ నేను సంతోషంగా ఉండాలి, తృప్తిగా. అది మనం ఫ్యామిలీ రిలేషన్షిప్స్లోనే, పర్సనల్ రిలేషన్షిప్స్లోనే ఆ బాధ్యత తీసుకోవాలి అని నేను చెప్తూ ఉంటే, మరి ఆఫీసెస్లో అయితే ఇట్ ఇస్ సో మచ్ మోర్ కదా. సో డియర్ లిసనర్స్, ఏమంటారు మీరు? మనం హ్యాపీగా ఉండటానికి రిమోట్ మన చేతిలో ఉండాలా, పక్క వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి నేను హ్యాపీగా లేను అని చెప్తావా? ఇందాక నేను రీసెర్చ్ గురించి చెప్పానే, జస్ట్ స్మైల్ అట్ సంబడి, ఎవ్రీ పర్సన్ యూ లుక్ అట్, జస్ట్ స్మైల్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ టు యువర్ ఇన్నర్ స్పేస్ అనేది. ఇలా చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. జస్ట్ సంతోషంగా నేను ఉంటాను, దాని బాధ్యత పూర్తిని నేను సంతోషంగా ఉండటానికి దాని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అని మనం యాక్సెప్ట్ చేసిన క్షణం నుంచి మీలో సంతోషం అనేది పెరుగుతున్నట్టే. అదే పెద్ద టానిక్, అదే పెద్ద. ఆ విషయాన్ని ఒక రోజుతో మర్చిపోకుండా, ఈ షో వింటూ ఈ రోజు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మర్చిపోకుండా, అది మనం మర్చిపోతాం. ఎందుకంటే అది గుర్తుపెట్టుకుంటే ఇట్స్ ఇనీషియల్గా కొంచెం డిస్కంఫర్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇట్స్ ఎ వెరీ కన్ఫ్రంటింగ్ థింగ్. ఎందుకంటే మనకి ఇది కొత్త విషయం అనమాట. నా సంతోషం పూర్తి బాధ్యత నేను తీసుకోవాలా? అదేంటి మరి? పెళ్ళెందుకు, పిల్లలెందుకు, ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు, అవసరాలు ఎందుకు, ఫ్రెండ్స్ ఎందుకు, ఆఫీస్లో ఎందుకు, జీతాలు ఎందుకు, మరి ఇలా ఎందుకు? వాళ్ళు కదా చూసుకోవాలి. నేను చేసేది ఉత్త పని కదా. నేను నీరసం వచ్చేంత పని చేస్తాను, వాళ్ళు నేను సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి అనుకుంటాం కదా మనం. అంటే టోటలీ ట్విస్ట్ ఇన్ ద ఐడియాలజీ అనమాట. కానీ ఆ ట్విస్ట్ ఎంత కన్ఫ్రంటింగ్గా ఉన్నా, ఆ ట్విస్ట్ మిమ్మల్ని ఎంత ప్రొవోక్ చేసినా కూడా అది ఒక్కటే నిజం. అది మీరు 10 ఏళ్ళు తీసుకుంటారా ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి, 10 రోజులు తీసుకుంటారా, 10 క్షణాలలో మారుతారా, లేకపోతే ఈ క్షణమే మారిపోతారా అనేది మీ ఇష్టం. కానీ సమ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ ప్రతి ఒక్కరు మారాలి అనుకుంటే కూడా, ఈరోజు విని కవిత గారు ఈరోజు చెప్పారు కాబట్టి ఇంకో 1 అవర్ అలా స్ఫూర్తి ఉండి తర్వాత పోతుంది అనుకుంటే, మీరు టోరీలో మళ్ళీ ఆర్కెస్ట్రాలోకి వెళ్ళి ఒకసారి వింటూ ఉండండి, లేదా యూట్యూబ్.com/TeluguOne. నేను చెప్పటం కానీ ఇది నేను కూడా అట్ బెస్ట్ ఐఎమ్ ఎ స్టూడెంట్ మై సెల్ఫ్. నేను కూడా ఇవి ఎక్కడి నుంచో నేర్చుకున్న విషయాలు, ఎక్కడో చదివిన విషయాలే. ఎవరితో మీరు ఇప్పుడు ఎక్కడైనా ఇలాంటి ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి పీపుల్ ఏమన్నా మీరు కలిసి? అయ్యో కుప్పలు, చాలామంది. అండ్ ఆ ప్రెజెన్స్ అనేది అలా ఈ ఐడియాలజీకి అమ్ముడిపోయిన వాళ్ళు చాలా పెరుగుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు ఫైనలీ రియలైజ్ టుడే దట్ ఆర్గనైజేషన్స్ లైక్ గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీసెస్ వాళ్ళ స్ట్రాటజిక్ గోల్, వాళ్ళ విజన్లో హ్యాపీనెస్ ఆఫ్ మై ఎంప్లాయీస్ ఈజ్ అ విజన్ ఫర్ మీ అని వాళ్ళ వర్క్ కల్చర్లో తేడానికి వాళ్ళ మొత్తం ఆర్గనైజేషన్ స్ట్రాటజీలో హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ స్ట్రాటజీ. అలాంటి ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్ చాలా ఉన్నాయి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఇండియాలో, మన హైదరాబాద్లో కూడా అలాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి విచ్ ఆర్ వర్కింగ్ ఫర్ ద వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్. అండ్ హ్యాపీ పీపుల్ ఆర్ నాట్ ఓన్లీ ఐడెంటిఫైడ్ బై హ్యూమన్ రిసోర్సెస్, ఒక హ్యూమన్ రిసోర్సెస్ ప్రొఫెషనల్గా సంబడి హూ వర్క్స్ వెరీ క్లోజ్లీ విత్ HR డిపార్ట్మెంట్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ చాలా లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, కల్చర్ చేంజ్ ఎలిమెంట్స్ కానీ టువర్డ్స్ హ్యాపీనెస్ అనేది చాలా పెరుగుతున్నాయి. ఓకే. సో నేను ఇలాంటి వ్యక్తులని చాలా చూశాను, ఇలాంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ని చాలా చూశాను. అండ్ దే ఆర్ ఓన్లీ గోన్ ఇంక్రీజ్. సో డెఫినెట్గా చూశానండి. వాళ్ళలో మారుతున్న దృష్టికోణం చూశాను, దాని రిజల్ట్ ఏముంటుందో చూశాను, దాంతో ఆర్గనైజేషన్స్ ఎలా బెనిఫిట్ అవుతున్నాయి, డిపార్ట్మెంట్స్ ఎలా బెనిఫిట్ అవుతున్నాయి, ఆ ప్రొడక్టివిటీతో మనుషులు, ఇండివిజువల్స్, ఎంప్లాయీస్లో ఉన్న ఎదుగుదల అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది నేను కళ్ళారా చూశాను, అనుభవించాను కూడా. సో దిస్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్. అది చిన్న సంస్థ అవనివ్వండి, పెద్ద చాలా మల్టీనేషనల్ కంపెనీ లాంటి పెద్ద సంస్థ అవనివ్వండి. మీరు ఎవరైనా అంటే మామూలుగా ఒక ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్లో కంటే కూడా ఎవరైనా ఒకళ్ళు మూర్తి గారు లాంటి వారు, ఎవరైనా నారాయణమూర్తి గారు లాంటిగా ఎవరైనా చూసి, అరే వీళ్ళు ఇంత వర్క్ లోడ్ అండ్ వీటన్నిటితో పాటు అట్ ద సేమ్ టైం ఈక్వాలిటీ కూడా వీళ్ళలో ఉందా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ థింక్ నా ప్రకారం సక్సెస్ఫుల్ అంటే, వరల్డ్ డెఫినేషన్ ప్రకారం సక్సెస్ఫుల్ అంటే పేరు, ఖ్యాతి, ధనం, ప్రఖ్యాతి ఇవన్నీ కలిగిన
సక్సెస్ఫుల్ వాళ్ళందరికీ ఈ సీక్రెట్ తెలుసు, ఒక్కళ్ళు కాదు. ఎంతో కొంత సక్సెస్ సంపాదించారు వీళ్ళు అని అనుకున్న నేను ప్రతి వ్యక్తిలో ఈ బాధ్యత తీసుకునే ఫస్ట్ గుణం నేను చూశాను. అంటే వాళ్ళు ఫైనలీ దే ఆర్ సేయింగ్ అందుకే కదా వాళ్ళంత రిస్క్ తీసుకోగలరు. ధైర్యం లోపల నుంచి వస్తుంది. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దీని బాధ్యత నేను తీసుకునేది, నా జీవితం అన్నప్పుడే కదా మనకు ధైర్యం వస్తుంది. మనం కుంగము, ఈ ఎక్స్పెక్టేషన్స్తో కుంగము, సోషల్ రోల్స్తో కుంగము. అందుకే మనం కొంచెం భిన్నంగా ఆ షార్ట్ టర్మ్లో మేబీ ఇట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్. కానీ ఒక్కళ్ళెందుకు రమా, సక్సెస్ ఎంతో కొంత సక్సెస్ సంపాదించిన వాళ్ళందరిలో ఈ గుణం నేను చూశాను. దట్ దే టేక్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ ఓన్ హ్యాపీనెస్. విక్టిమ్ సిండ్రోమ్లో అయితే వాళ్ళు ఉండరు. అయితే ఆర్గనైజేషన్స్, నేను ఇందాకన్నా కదా, యాజ్ అ కల్చర్ ఎలిమెంట్, బికాస్ ఆఫ్ దిస్ అవేర్నెస్, యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్, యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ స్ట్రాటజీ ఇట్ సెల్ఫ్, ఒక వర్క్ కల్చర్లో హ్యాపీనెస్ ఆఫ్ మై ఎంప్లాయీస్ ఈజ్ ప్రిడామినెంట్ అని వాళ్ళు అనౌన్స్ చేయటం జరుగుతుంది. అయితే యాజ్ అ వ్యక్తిగా, యాజ్ అ పర్సన్గా, యాజ్ అన్ ఎంప్లాయీగా మీరు ఎలాంటి ఇష్యూస్ ఉంటే, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే మనం హ్యాపీగా ఉండగలం అంటే నేను కొన్ని ఎలిమెంట్స్ చెప్పేస్తాను. ఆ ఎలిమెంట్స్ మీలో కానీ, మీ ఆర్గనైజేషన్స్లో కానీ, డిపార్ట్మెంట్స్లో కానీ ఉన్నాయో లేదో మీరు టిక్ మార్క్ పెట్టుకుంటూ ఉండొచ్చు. లేకపోతే అది అంత పెద్ద కష్టమైన విషయం కాదు. ఫోకస్ దాని మీద పెడితే డెఫినెట్గా పెరిగిపోతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ కోసం రెడీగా. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే హ్యాపీనెస్ కోషంట్ ఎక్కువ ఉన్న ఆర్గనైజేషన్స్లో, హ్యాపీనెస్ కోషంట్ ఎక్కువ ఉన్న వ్యక్తులలో వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ ఫోకస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట. అంటే ఎలా అంటే ఏంటి, నేను పర్సనల్గా ఒక వ్యక్తిగా ఎదగాలి అన్న తపన ఆ వ్యక్తిలో ఎక్కువ ఉంటుంది. సో మనం మాట్లాడుకునే ప్రతి ఎలిమెంట్ గురించి రెండు యాంగిల్స్ నుంచి మాట్లాడుతాం. ఒకటి ఏంటంటే నేను ఎలా ఉండాలి, నా ఆర్గనైజేషన్స్ దేన్ని ఎంకరేజ్ చేస్తే అది హ్యాపీ ఎన్వైర్న్మెంట్ అన్నట్టుగా మనం గుర్తించాలి అనేది రెండు మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ నేనేమన్నానంటే, నా సంతోషానికి నేనే బాధ్యత తీసుకుంటున్నాను అనే వ్యక్తులలో నేను పర్సనల్ డెవలప్మెంట్ అంటే నా ఎదుగుదలకి నేను కంప్లీట్ బాధ్యత తీసుకుంటానంటే, నిన్నటికంటే ఇవాళ కొంచెం నేను ఎదిగానా లేదా, అది నేను ఏం చేస్తే ఎదుగుతాను, స్కిల్స్ నేర్చుకుంటే ఎదుగుతానా. కైజన్ అనేది ఒక కాన్సెప్ట్, ఇదివరకు కూడా నేను చెప్పాను, జాపనీస్ కాన్సెప్ట్ ఆఫ్ కంటిన్యూస్ డెవలప్మెంట్, వేర్ ద లీడర్ ఈజ్ యాక్చువల్లీ అ స్టూడెంట్, వేర్ ది ఎంప్లాయీ ఈజ్ అ స్టూడెంట్, వేర్ యు ఆర్ పర్పెచువల్ స్టూడెంట్. జీవితాంతం మనం ఒక విద్యార్థిమే. అంటే లైఫ్ గురించి నేర్చుకుంటాం, స్కిల్స్ నేర్చుకుంటాం, ఎక్స్పర్టీస్ నేర్చుకుంటాం. అయితే ఈ సంతోషంగా ఉండే వ్యక్తులలో పర్సనల్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రెడామినెంట్ క్వాలిటీ ఉంటుంది. ఓకే, నిన్నటికంటే ఈరోజు డెఫినెట్గా ఏదో ఒకటి నేర్చుకుని, కొత్త విషయాలు నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, అప్డేషన్స్ ఉండాలి, సర్టిఫికేషన్స్ ఉండాలి, పుస్తకాలు చదవాలి, లేకపోతే యూట్యూబ్. ఇవాళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లర్నర్స్ ఉంటారు కదా, అందరూ పుస్తకాలే చదవాలి, కొందరు జీవితం నుంచి నేర్చుకుంటూ ఉంటారు. కానీ పర్సనల్గా ఎదుగుతాను అన్న అవగాహన అనేది, అవేర్నెస్ అనేది, అండ్ దానికి చేసే పనులు అనేవి చాలా వీళ్ళు స్ట్రక్చర్డ్గా చేస్తూ ఉంటారు. అంటే మనం ఏం చేసినా చేయకపోయినా నిన్నటికంటే ఇవాళ ఎదుగుతాం, డౌటే లేదు. కానీ ఇది వాళ్ళ ఫోకస్ ఉంటుంది, వాళ్ళు తప్పన ఉంటుంది, నేను ఎదగాలి. పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ అ ప్రెడామినెంట్ ఫోకస్ ఫర్ సచ్ ఇండివిజువల్స్. ఇండివిజువల్ పరంగా చూస్తే హ్యాపీగా ఉండే వాళ్ళలో. ఆర్గనైజేషన్స్ పరంగా చూస్తే ఏంటి, ఆర్గనైజేషన్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్ కల్చర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ హ్యాపీ ఆర్గనైజేషన్స్ టేక్ initiatives and responsibility to ensure that every employee is focused on their personal development. ఓకే, అంటే మీ డెవలప్మెంట్కి వాళ్ళు కొంచెం సపోర్ట్ అవుతారనమాట, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. మీ డెవలప్మెంట్, మీ పర్సనల్ డెవలప్మెంట్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ని ఇస్తారు, వాళ్ళు టైంని ఇస్తారు. అలాంటి ఆర్గనైజేషన్స్ టైం ఇస్తారు, రిసోర్సెస్ ఇస్తారు. మనం ఎన్నో ఆర్గనైజేషన్స్లో వింటూ ఉన్నాం, మేము సెబాటికల్లో ఉన్నామండి, నా ఆర్గనైజేషన్ నా MBA స్పాన్సర్ చేసింది, లేకపోతే నేను ఈ పర్టికులర్ టెక్నికల్ కోర్స్ చేయాలి అని చేస్తే నాకు ఇన్సెంటివ్గా వాళ్ళు ఇది వింటూ ఉంటావా? వింటూ ఉంటావా? కొంచెం ఇలాంటి తక్కువ చేసే ఆర్గనైజేషన్స్లో హ్యాపీనెస్ కోషన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్.
ఓకే. ఎలా ఉంది పాయింట్? అదే అండి, నాకు చాలా అసలు ఒక్కసారి చాలా పని పడింది ఆ బ్రెయిన్కి ఇప్పుడు ఆలోచిస్తున్నా. సో ఫస్ట్ విటమిన్ డోస్ నేను ఇది యాక్చువల్గా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయని విషయం ఇది. యా, మనం ఏమనుకుంటామంటే డిగ్రీ అయిపోయింది, ఎంఎస్ చేసేసాము, మాస్టర్స్ చేసేసాము, సో నేను ఎదిగితే హ్యాపీగా, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కొత్తగా ఏది చేసినా, కొత్తగా ఏది నేర్చుకున్నా ఆనందంగా ఉంటుంది కవిత. అబ్సల్యూట్లీ ఉత్సాహం. కొత్తగా ఏం తెలుసుకున్నా, ఇప్పుడు మీ షో ఎందుకంటే ఇంత నవ్వు వద్దన్నా హ్యాపీగా లోపల నుంచి ఎందుకు వస్తున్నారు, కొత్తగా ఏదో తెలుసుకుంటున్నాం కదా, తెలుసుకోవటం అన్నది ఎప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా. అండ్ ఒక్కొక్కరికి ఒక్కో ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటాయి రమా, అందరికీ ఒకే ఏరియా అయినా. ఇప్పుడు మనకి వంటలు ఇంట్రెస్ట్ అంటే వంటలు చేసేవాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు, కొత్త ఏదో ట్రై చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. రోజు చేసే పప్పు కూర కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేస్తే. అలా కొందరికి కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవటంలో ఉంటుంది, కొందరు కొత్త గ్యాడ్జెట్స్ నేర్చుకోవటంలో ఉంటుంది. డియర్ లిజనర్స్, నాకు ఒకటైతే అర్థమైందండి, హ్యాపీగా ఉండాలంటే ఇప్పటి వరకు అంటే ఎవరైనా సరే ఒక మంచి కామెడీ షో చూడండి, హ్యాపీగా నవ్వుకోండి, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోండి, హ్యాపీగా ఉండండి. వీటన్నిటితో పాటు ఇంకా లోతుగా వెళ్తే అంటే పూర్తి సంతోషం అంటారు చూసారా, నిండైన సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఫస్ట్ నాకు ఈ పాయింట్ చాలా నచ్చింది ఏంటంటే, మనం కొత్తగా నేర్చుకున్నప్పుడు ఏదైనా సంతోషంగా ఉంటుందండి. నిజంగానే కవిత గారితో ఒక షో చేశాక సాటర్డే అంతా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఆ రోజంతా ఈ ఫీల్ ఇట్లా అంటే కొత్తగా ఏదో నేర్చుకున్నారే భలే, ఈరోజు ఈ పాయింట్ నేర్చుకున్నావే అనిపిస్తుంటుంది. సో అలా మనం కొత్తగా నిన్నటికంటే ఈరోజు కంటే రేపు మనల్ని మనం బెటర్గా చేసుకుంటూ అండ్ ఎదుగుతూ ఉంటే లోపల నుంచి నిండైన సంతోషం, దాకా మీరు అన్నారు కదా, నిండుగా ఉంటే దాన్ని పక్కకు పంచుతుంటే ఫ్లో ఎక్కువ అవుతుంది. సో ఆ లోపల నుంచి నిండుతనం ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫ్లో పెరిగి పక్క వాళ్ళు కూడా సంతోషంగా వచ్చుతామేమో. అండ్ సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే, ఈ బాగా సంతోషంగా ఉన్నవాళ్ళు దే ఫ్లరిష్ ఇన్ అ వే దట్ ఇన్ ది ఏరియా దట్ దే ఆర్ గుడ్ అట్. ఇప్పుడు మనం ప్రతిసారి అనుకుంటాం కదరామా, దట్ ఇండివిజువల్స్ ఆర్ యూనిక్. ప్రతి ఒక్కళ్ళలో ఒక ప్రత్యేకత ఉంటుంది. నేను రమలాగా ఉండలేను, రమ నాలాగా ఉండలేదు, మేమిద్దరం ఇంకోళ్ళలాగా ఉండలేవు. మీ ప్రత్యేకత మీదే, నా ప్రత్యేకత నాదే. సో మరి ఈ అవగాహన ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు మనకి ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంతా. ఒకళ్ళకి మ్యూజిక్, ఒకళ్ళ మ్యాథ్, ఒక అనలిటిక్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మార్ట్స్ ఉన్నారు. మల్టిపుల్ టెంపర్మెంట్స్ ఉంటాయి, అంటే మన వ్యక్తిత్వ గుణాలు కూడా రకరకాల టెంపర్మెంట్స్ కూడా ఉంటాయి. కాలర్ లైన్ లో ఉన్నారండి, ఒకసారి చూద్దాం. హలో హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు చైతన్య, నేను ఫీనిక్స్ అరిజోనా నుంచి మాట్లాడుతున్నాను. హలో చైతన్య గారు. అండి, నేను షో ఫస్ట్ నుంచి వింటున్నాను. యాక్చువల్గా నేను జిమ్ లో ఉండే, సో నేను మొత్తం షో విన్నాను. స్టెప్ అవుట్ సార్, చాలా బాగుందండి. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్స్ అండి, థాంక్స్ ఫర్ లిసనింగ్. టాపిక్ అంటే ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీ వన్, ఐ థింక్ ఎనీ లిసనర్ ఆన్లైన్ విల్ రిలేట్ టు ఇట్. అంటే అది అందరికి తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ ఇట్స్ సంథింగ్ దట్ ఎవరీ వన్స్ మిస్సింగ్. పాటించడం కష్టంగా అనిపిస్తుంది కదా మనకి. అవునండి, అంటే చాలా సింపుల్ థింగ్స్. అంటే అన్ని ఎవరన్నా చెప్తున్నప్పుడు విన్నప్పుడు అరే మనం తెలుసు కదా అనిపిస్తుంది. యాక్చువల్ గా నిజంగా ఏమన్నా చెప్తుంటే కూడా నాకు తెలిసి లేకుంటాం లోపల, కానీ ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరించాలి అంటే దెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ ద ట్రబుల్స్, అంటే ఇంటర్నల్ ట్రబుల్స్. చైతన్య గారు, మోస్ట్ ప్రొఫౌండ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ వెరీ సింపుల్ అండి. మనమే దాన్ని కాంప్లికేట్ చేస్తాం. కరెక్ట్. అండ్ బేసికలీ అదే అంటే చాలా సేయింగ్స్ కూడా ఉన్నాయి కదా, లైఫ్ ఇస్ సింపుల్, వి మేక్ ఇట్ కాంప్లికేటెడ్ అని. సో చైతన్య, మీరు చెప్తుంటే నాకు లైఫ్ లో అంటే కపుల్ ఆఫ్ సజెషన్స్ దట్ పీపుల్ గేవ్ మీ విచ్ రియల్లీ హెల్ప్, అవి చెప్దామని కాల్ చేశాను. చెప్పండి ప్లీజ్. అంటే హ్యాపీ ఇన్ ఏ వే దే ఆర్ వెరీ మచ్ రిలేటెడ్ టు హ్యాపీనెస్. చెప్పండి. నేను జాబ్ చేసినప్పుడు, యాక్చువల్లీ దిస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. నేను ఇండియాలో 5 years వర్క్ చేశాను, ఇక్కడికి వచ్చి 7 years వర్క్ చేస్తున్నాను. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కల్చరల్ చేంజ్ ఇన్ ద వే వి థింక్ ఎట్ వర్క్ అన్నమాట. అంటే లేట్ గా ఉంటే బాగా ఎక్కువ వర్క్ చేస్తున్నట్టు అనుకుంటారని ఎలాగా. సో when I was having these discussions with my managers who are my friends now, అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరే మీరు బయట కూర్చుని ఈ మేనేజర్ వెళ్ళే వరకు ఉండాలని మీరు అనుకుంటారు, నేను లోపల కూర్చుని వీడు వెళ్ళే వరకు నేను లోపల కూర్చోవాలి క్యాబిన్ లో నేను అనుకుంటాను. So at the end of it, both want to go home.
కానీ అందులో ట్యాంగిల్ అయిపోతాం అనమాట. సో వాడు హ్యూమనే, నువ్వు హ్యూమనే. సో దర్ ఇస్ లైఫ్ అవుట్ సైడ్ వర్క్ అని ఇద్దరు అప్రిషియేట్ దాట్. ఇద్దరికి ఫ్యామిలీస్ ఉంటాయి. లేకపోతే సో అదొక ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తొస్తుంది. సో మనం ఎప్పుడు ఏమనుకుంటాం అంటే మన సుపీరియర్స్ ఏమనుకుంటారు, ఇలా మనం హ్యాపీగా ఉంటే మేబీ ఫస్ట్ థింగ్ వాళ్ళే ఎక్కువ హ్యాపీగా ఉంటారు చూసి. అట్లీస్ట్ దే ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. అరే నా టీమ్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక మేనేజర్ కి దానికంటే ఏం కావాలి? టీమ్ మెంబర్స్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంటే దానికంటే ఇంకేం అవసరం లేదు. సో బేసికలీ వాట్ దట్ షోస్ అంటే మనం చాలా నెగిటివిటీ ఫర్ వేరియస్ రీజన్స్ చాలా తొందరగా అట్రాక్ట్ చేస్తుంది నెగిటివిటీ. సో మన థాట్స్ కూడా ఏమైనా చేసే ముందు ఒక నెగిటివిటీతో స్టార్ట్ చేయడం మేబీ ఇట్స్ ఇన్ అవర్ కల్చర్ టు అన్ ఎక్స్టెంట్. అండ్ దట్స్ హౌ వి ఆర్ బాట్ అప్. అంటే పక్కడేమనుకుంటాడు, ఎదుటోడేమనుకుంటాడు. ఇవాళ అంటే నేను లావుగా రన్నింగ్ వెళ్దాం అనుకున్నా, ఇవాళ స్టార్ట్ చేశారు నేను ఫస్ట్ బయటకు వెళ్తే చూసిన వాళ్ళు ఇది రన్నింగ్ అవసరం అనుకుంటారేమో అని ఒక థాట్ తో స్టార్ట్ చేస్తాం. ఓకే ఓకే, అంటే మన పక్క వాళ్ళ గురించి బతుకుతున్నట్టుగా అయిపోతుంది కదా. నేను నేర్చుకున్నది ఏంటంటే, నేను నిజంగా అంటే నేను జస్ట్ కోటింగ్ ఎగ్జాంపుల్ బికాస్ ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద జిమ్. అండ్ సన్నంగా అయినాక నేను పరిగెడుతుంటే నేను ఎంత హ్యాపీగా ఉంటాను అనే విజన్ తో స్టార్ట్ అయ్యి వాళ్ళ రన్నింగ్. అంటే నా ఐడియల్ ఎండ్ గోల్ ఏదైతే ఉందో ఆ రోజు నేను ఎలా ఉంటాననే ఊహ నా మైండ్ లో ఉన్నప్పుడు, ఇఫ్ ఐ స్టార్ట్ విత్ దట్ విజన్ and if I start feeling from inside that's the person I am, you'll two things. One, you'll surely be that person at some point, and second thing is you're already that person, so you're happy from inside. Absolutely. So, being అంటారు దాన్నే కదా. sorry కరెక్ట్ అండి, అదే బీయింగ్ అంటారు కదా. మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఆల్రెడీ ఉన్నట్టే మనం ఎజ్యూమ్ చేసుకుని మనం దాన్ని ఫీల్ అవటం మొదలు పెట్టామంటే డెఫినెట్ గా అది రీచ్ అవడం పెద్ద కష్టం కాదు. కరెక్ట్. అంటే మనం నెగటివిటీలో ఆల్రెడీ ఫాలో దిస్. అంటే మనం ఏం జరగక ముందు ఏదైనా జరిగితే ఏమైపోతుంది, వాడి ఏమంటారో, మన ఇంట్లో వాళ్ళు అంటారో అని నిజంగా జరగక ముందు ఆలోచించేసుకుంటాం కదా నెగటివిటీలో. పాజిటివిటీలో కూడా సేమ్ థింగ్. వీఆర్ యూజ్ టు ఇట్. నెగటివిటీలో యూజ్, పాజిటివిటీలో యూజ్. జస్ట్ ఫ్లేవర్ మార్చాలంటే చాలా ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, జస్ట్ ఫ్లేవర్. వండర్ఫుల్ అండి, వెరీ వెరీ యాప్ట్ షేరింగ్. ఐ థింక్ యూ రియలీ గాట్ ద కాన్సెప్ట్. యా. అండ్ చైతన్య, మీరు ఇక్కడ వర్క్ కల్చర్ ఇక్కడ అండ్ ఇండియాలోనే అండ్ అక్కడ కూడా మీరు చూసానన్నారు కదా, డిఫరెన్స్ అంటే ఎక్కువ ఎక్కడ అంటే మీరు హ్యాపీనెస్ అన్నది ఎక్కడ ఎక్కువ చూసారు? అంటే ఏదైనా డిఫరెన్స్ చూసారా మీరు అసలు? మెయిన్ నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ which I think ఇక్కడ US listeners almost everyone will associate with it is ఇక్కడ మన స్పేస్ కొంటుందండి. అంటే వాడు ఎన్నింటికి వచ్చాడు, వాడు ఎంతసేపు ఉంటున్నాడు, వాడు వర్క్ చేస్తున్నాడు, వాడు నాకన్నా మంచి ఇంప్రెషన్ కొట్టేస్తున్నాడు మేనేజర్ దగ్గర. అంటే ఇది అంటే 90% ఇండియాలో సగం వాడు టీమ్ మెంబర్ ఇక్కడ ఎప్పుడు పెట్టుకోడండి. నా టీమ్ లో ఉన్న వాళ్ళు ఒక ఆవిడ 6కి వస్తే 3కి వెళ్ళిపోద్ది, ఒక ఆయన 10కి వస్తాడు, 6-7 వరకు ఉంటాడు. నేను 8కి వెళ్తాను, 5కి వచ్చేస్తాను. సో ఎవడి వర్క్ ఆడు, అంటే ఎవడు రోల్ వాడి క్లియర్ డిఫైన్డ్ ఉంటుంది. దెర్ ఇస్ నో ర్యాట్ రేస్. అంటే ఏదో చేసేయాలి నేను. సో ఒక ఫుల్ఫిల్మెంట్. కంపారిజన్స్ అవి తక్కువ ఉంటాయి, చాలా తక్కువ. అంటే అసలు నెగ్లిజిబుల్ అండి. నో. అండ్ సెకండ్ పాయింట్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ పర్సనల్ వర్క్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. అంటే ఇఫ్ యు ఆర్ జెన్యున్, లైక్ if you are really genuine and మనం వర్క్ చేసే వాళ్ళతో ట్రూత్ఫుల్ గా, మన మేనేజర్స్ తో ట్రూత్ఫుల్ గా ఉన్నప్పుడు, విచ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఎవ్రీవన్ ఈజ్ ఈ కంట్రీలో, చాలా జెన్యున్ గా ఉంటారు వర్క్ లో. అంటే మా ఇంటి బయట లీవ్స్ బ్లో చేసేవాడు కూడా ఎవడు చూడలేదు కదా, 4 ఆకులు ఉంటే ఏముందనే భావన అసలు ఉండదండి. అంటే ఎగ్జాక్ట్లీ. సో అలా ఉన్నప్పుడు మనం ఎథికల్ గా వర్క్ లో డెడికేటెడ్ గా ఉన్నప్పుడు, ఇఫ్ ఐ టెల్ దెమ్ దట్ ఓకే నేను ఒక హాఫ్ ఏ లీవ్ తీసుకోవాలంటే, అరే నడుపులో నొప్పి వస్తుంది, తల నొప్పి వస్తుందని చెప్పండి. నాకు ఎవరో వస్తున్నారు, నాకు ఇంట్లో పని ఉంది, సింపుల్ థింగ్, నాకు ఇంట్లో ఏదో అటెండ్ అవడానికి ఎవరో వస్తున్నాడు కాబట్టి నేను హాఫ్ ఏ ఇంట్లో ఉంటాను. సో యూ టెల్ ద జెన్యున్ రీజన్స్ అండ్ పీపుల్ అప్రిషియేట్ దట్. అంటే ఫ్యామిలీ ఎమర్జెన్సీ కానీ, లేకపోతే మా ఆవిడ ఒంట్లో బాగాలేదు ఇంట్లో ఉంటున్నానని చెప్పినా they understand that part. People are okay with it. Yeah. So మనం ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా we try to make up things and అది అలా కాంప్లికేట్ అయిపోతుందండి.
అది నేను చాలా డిఫరెన్స్ చూసానండి. ఇక్కడ రెస్పెక్ట్ చేస్తారు, మనం ట్రూత్ చెప్పినప్పుడు అర్థం చేసుకుంటారు. మనకు అక్కడ అర్థం చేసుకుంటారా లేదా అని కూడా మనం ఆలోచించాలి. ఏదో చిన్న అబద్ధం చెప్పేస్తే అయిపోతుంది కదా. వి థింక్ మొమెంటర్లీ అంటే అక్కడ. కానీ అవతల వాడు కూడా అయ్యే అబద్ధాలు చెప్పుకుంటాడు కాబట్టి వాడికి ఈజీగా తెలిసిపోతుంది మీరు అబద్ధం చెప్తారు. సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఇద్దరిలో. వీడు ఇప్పుడు బయటకు కనిపించే లోపల ఒకటి. సో నాతో దీంట్లోనే ఎలా అంటే వర్క్ లో కూడా ఎలా ఉంటాడు, వీడు కూర్చున్నా చేసాడో లేదో అంటే దిస్ ఇస్ ఆల్ అగైన్ నెగిటివ్ సైకిల్ అని నేను అనుకుంటాను. సో యాక్చువల్గా నేను చెప్దాం అనుకున్న 2 పాయింట్స్ చెప్పలేదు. చెప్పండి తొందరగా చెప్పండి, వింటున్నాం. వర్క్ లో నాకు ఒక ఆయన చెప్పారండి, అంటే మీరు ఇందాక చెప్పారు కదా మార్నింగ్ లెగడం, వర్క్ ఎక్సైటింగ్ గా ఉండడం, దాని గురించి. గురు యాక్చువల్ ఆయన పేరు గురు తనుకూర అని నాకు మేనేజర్ గా చేసేవారు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు. ఆయన చెప్పారు అనమాట, ఆయన పేరులోనే గురు ఉన్నారు. మనిషి కూడా అలాగే ఉంటుంది చాలా. ఆయన 2 చెప్పారు, ఆల్వేస్ బీ విత్ ఎ గ్రోయింగ్ కంపెనీ, యు ఆర్ గ్రోయింగ్ విత్ ద కంపెనీ, అండ్ పీపుల్ వాంట్ యూ టు గ్రో బికాస్ దే వాంట్ ద కంపెనీ టు గ్రో. ద కంపెనీ బీయింగ్ ఒక ఫిజికల్ కంపెనీ వర్క్ అండ్ ద పీపుల్ యు ఆర్ విత్. సో డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, విజన్ ఉన్న వాళ్ళు, హ్యాపీనెస్ ఉన్న వాళ్ళు, అంటే పీపుల్ హూ వాంట్ టు గో అండ్ డూ సంథింగ్ తోనే ఉండండి. అక్కడే కూర్చుని అదే సొల్లు రోజు మాట్లాడుకున్న వాళ్ళతో కూర్చుంటే మనం అక్కడ. సో ఇట్స్ బేసికలీ ఇట్స్ నాట్ ఎనీథింగ్ నెగిటివ్. అంటే వాళ్ళతో ఉండడం తప్పని కాదు, వాళ్ళతో ఉండడం రైట్ కాదు మనకి. సో మనం దట్స్ రైట్. సో అది ఆ అవుట్లుక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనమే వేరియస్ ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం, వేరియస్ థింగ్స్ చేస్తాము. సెకండ్, వర్క్ వచ్చినప్పుడు వర్క్ నుంచి వెళ్ళేటప్పుడు, ఇఫ్ ఐఎమ్ యువర్ ఎంప్లాయర్, విల్ ఐ బి హ్యాపీ విత్ యువర్ వర్క్? ఆ జడ్జిమెంట్ మనలో ఉంటాయి. అంటే సింపుల్ జడ్జిమెంట్, నేను నాకు వేస్తుంటే విల్ ఐ బి హ్యాపీ విత్ వాట్ ఐ డిడ్ టుడే అనే ఒక చిన్న మైల్ స్టోన్ మన మైండ్ లో పెట్టుకుంటే విల్ ఆల్వేస్ బి సక్సెస్ఫుల్ ఎనీథింగ్. అది వర్క్ లో వెరీ కరెక్ట్ అండి, వెరీ వండర్ఫుల్ పాయింట్. సో అది అంటే చాలా ట్రూత్ఫుల్ గా ఉంటామండి, మనం చాలా ట్రూత్ఫుల్ గా ఉంటాం అట్ దట్ పాయింట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఒక అరగంట చేద్దాం వర్కౌట్ అని, అరగంట ఎప్పుడు అయిపోతుందని చూస్తుంటే వేరే. సో ఓకే, నేను చాలా టైం తీసుకుంటున్నాను. పర్వాలేదు, చెప్పండి. సెకండ్ పాయింట్ చెప్పండి, లేకపోతే నాకు నిద్ర పట్టదు ఇవాళ. పర్సనల్ ఫ్రెండ్స్ లో యాక్చువల్లీ దిస్ వాజ్ అన్ అడ్వైస్ అగైన్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ వైఫ్. నేను న్యూయార్క్ లో ఉండేవాడిని, ఇప్పుడు ఫీనిక్స్. నేను పెళ్ళైనాక మా వైఫ్ ఇక్కడ ఉండేది, నేను న్యూయార్క్ లో ఉండేవాడిని మా మ్యారేజ్ అయ్యేటానికి. దెన్ ఐ మేడ్ ద మూవ్, ఐ కేమ్ టు ఫీనిక్స్ అనమాట. సో అప్పుడు ఒక ఆవిడ చెప్పారు, నేను అక్కడి నుంచి మూవ్ అయిపోతున్న రోజు చెప్పారు, చైతన్య నువ్వేం చెప్తున్నాను తప్పు అనుకోకు, బట్ whenever there is an argument or whenever there is a discussion which is going the wrong way, or whenever you are angry, ninnu adugu, is it worth it? That answers everything for you అని చెప్పారన్నమాట. అండ్ నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది, అండ్ ఐ ఫాలో ఇట్. అంటే నిజంగా కూడా ఒక అంటే ఆర్గ్యుమెంట్ అక్కడ ఆపేస్తాను కదా, మేబీ వెన్ వి ఆర్గ్యూ ఆర్ డిస్కస్ ఆర్ మేబీ టెంపర్స్ గో బ్యాడ్, లోపలికి వెళ్ళినాక ఈజ్ ఇట్ వర్త్ ఇట్, మీన్స్ వాట్ ఎవర్ వి డిడ్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అనుకుంటే యూ గో అండ్ ఫీల్ లైక్ సేయింగ్ సారీ, ఆర్ యూ గో అండ్ ఫీల్ లైక్ మేకింగ్ ద అదర్ పర్సన్ హ్యాపీ ఇన్ ద వే యూ కెన్ ఇన్ దట్ మూమెంట్. అది అంటే చాలా సింపుల్ థింగ్, బట్ ఇఫ్ యూ ఫాలో ఇట్, అంటే ఒక ఈగో అడ్డు రావచ్చు, చాలా అడ్డు రావచ్చు, కానీ విన్ విన్ కెన్ అరైజ్ ఆఫ్టర్ దట్ ఇంటెన్షన్ కదా. ఇంటెన్షన్ అనేది ఉంటే ఒక విన్ విన్ అనేది ఒక అరైజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కరెక్ట్. అదే ఈ రెండు చెప్దాం అనుకున్నాను. వండర్ఫుల్ పాయింట్స్ అండి, బోత్. ఐ థింక్ బోత్ ఆర్ వెరీ వెరీ వ్యాలిడ్. ఐ థింక్ ఎవ్రీ లిసనర్ అండ్ ఐ కెన్ రిలేట్ టు ఇట్ టోటలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్. వింటుంటారు మీరు టోరీ? నేను అంటే చాలా రెగ్యులర్ గా వింటుంటానండి, కానీ యుఎస్ టైమింగ్ లో ఎక్కువ కాల్ చేస్తుంటాను. నాకు చాలా మంది ఆర్జేస్ ఫ్రెండ్స్ వాళ్ళ షోస్ కి అది చేస్తుంటాను, కానీ నేను ఇండియా టైమ్ లో చాలా తక్కువ. ఆఫీస్ డాక్టర్ ఎప్పుడైనా వింటుంటారా? ఏదండి ఆఫీస్ డాక్టర్ ఈ షోని వింటుంటారా ఎప్పుడైనా కవిత గారు? లేదు, ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఫస్ట్ టైం విన్నాను. అవునా, మీరు 1 year నుంచి మిస్ అయిపోయారు అయితే. నేను నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఈ టాక్ షో స్టార్ట్ అయినప్పుడు
హ్యాపీనెస్ ఏమని చెప్పి ఐ వాంటెడ్ టు స్విచ్ టు సంథింగ్ ఎల్స్ అండ్ లిసన్ టు మ్యూజిక్. Can I stay tuned for the whole duration అనమాట. అవునా, థ్యాంక్ యూ. అండ్ కవిత గారి షోస్ మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. youtube.com/teluguone లో ఉన్నాయి. సో వర్క్ రిలేటెడ్గా ఆర్గనైజేషన్కి సంబంధించి మనం ఎట్లాగా హ్యాపీగా ఉండొచ్చు అండ్ వర్క్ ఎండ్ రిజల్ట్స్ ఎంత హ్యాపీగా తెచ్చుకోవచ్చు, వీటన్నిటి గురించి ఎవ్రీ టైం ఒక్కొక్క టాపిక్తో మాట్లాడుతుంటారు. సో వినండి ఒకసారి. యాక్చువల్లీ అందరికి అంటే నాట్ నా గురించి చెప్పుకోవడం ద పర్సన్ హూమ్ షీ వాస్ టాకింగ్ అబౌట్. సో ఐ రియల్లీ బ్రైటన్ మై స్పేస్ అరౌండ్ మీ. సో థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ దట్ ఏం అండి, చైతన్య అంటే అదే. సో ఐ ట్రై టు లివ్ అప్ టు దట్. గుడ్, థ్యాంక్స్ అండి. వండర్ఫుల్, కీప్ లిసనింగ్. బాయ్ అండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. సో మరి మీరు ఆ నవ్వుల్ని ఎప్పుడు పంచుకుంటారు అండ్ ఎప్పుడు నవ్వటం మొదలు పెడతారు హాయిగా? అదే కదా, సంతోషంగా నవ్వటం అనేది ఒక సిమ్టమ్ మాత్రం, అంతే. సో సంతోషంగా ఎప్పుడు ఉంటారని. సో సెకండ్, సో ఫస్ట్ ఇందాక చైతన్య గారు కాల్ చేసే ముందు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే పర్సనల్ గ్రోత్ పర్స్పెక్టివ్ మాట్లాడేసుకున్నాం. సో ఆయన కనెక్ట్ దాన్ని ఎలా చేశారంటే, సో గుడ్ బీ విత్ కంపెనీస్ విచ్ ఆర్ డ్రీమింగ్, విచ్ ఆర్ గ్రోయింగ్ దెమ్సెల్స్. ఎందుకంటే అవి గ్రో అవుతూ, ఆ డిపార్ట్మెంట్స్ గ్రో అవుతూ, ఆర్గనైజేషన్స్ గ్రో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మన అలాంటి చోటు ఉన్నప్పుడు మన పర్సనల్ గ్రోత్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయడం ఈజీ అయిపోతుంది. కాబట్టి అది మనకు సంతోషానికి దారితీస్తుంది. సెకండ్ విషయం నేను ఎలాబరేట్ ఏం చేశానంటే, యూనిక్ ఫ్లరిష్ అవుతున్నామా లేదా మనం. అంటే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకమైన గుణం, ప్రత్యేకమైన టాలెంట్, ప్రత్యేకమైన స్పెషాలిటీ అనేది ఉంటుంది. ఆ మన వర్క్ ఎన్వైర్న్మెంట్ దానికి ప్రోత్సాహం ఇస్తుందా, దాన్ని వాడుకుంటుందా అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కటే సంతోషానికి దారిని తీయగలదు. అంటే నా టెంపర్మెంట్, నేను చాలా ఇంట్రోవర్టెడ్ పర్సనాలిటీని, కానీ నా జాబ్, నా ఉద్యోగం ఇట్ ఎక్స్పెక్ట్స్ మీ టు బి అన్ ఎక్స్ట్రావర్టెడ్ అంటే అది మైట్ నాట్ బి స్ట్రెయిన్గా ఉంటుంది. అది దట్ ఈస్ నాట్ లెట్టింగ్ మీ ఫ్లరిష్ ద వే ఐ యామ్. సో అందుకే నేను అన్నట్టుగా మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ కాన్సెప్ట్ ఉంటాయి, మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి, మల్టిపుల్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. సో ఏ వర్క్ ఎన్వైర్న్మెంట్ అయితే మన ఇంటెలిజెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని వాడుకుంటుందో, మనలో ఉన్న యూనిక్ ఇంటెలిజెన్స్ని వాడుకుంటుందో, ఏ పని అయితే మనలో ఉన్న యూనిక్ పర్సనాలిటీ ట్రేట్స్, టెంపర్మెంట్స్ని వాడుకుంటుందో, అంటే మన న్యాచురల్గా అలా ఉంటే ఆ వర్క్కి ప్రొడక్టివిటీ పెరుగుతున్నట్టు అనమాట. ఐఎమ్ లైక్ దట్. ఇప్పుడు నాకు మ్యూజిక్ అంటే పిచ్చి ప్రాణం అండి, చెవు కోసుకుంటాను. అందుకే నేను ఆర్జేన్ అయినప్పుడు, లేకపోతే నేను జాకింగ్ చేస్తున్నప్పుడు అసలు నాకు అది పని అనిపించదు. వీళ్ళకైనా పిచ్చా నాకు డబ్బులు ఇస్తున్నారండి, నేను పాటలు వినిపిస్తా అంటే అన్నంత ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అలాగే మన ఇంట్రెస్ట్స్ లెవెల్స్ కూడా ప్రతి వ్యక్తికి డిఫరెంట్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్ అన్నీ కూడా నేను నా వర్క్లో ఎక్స్ప్రెస్ చేసే ఆపర్చునిటీ అనేది నాకుందా, ఒకవేళ అలా నేను చేయగలుగుతా అంటే ఆ ఎన్వైర్న్మెంట్లో నేను చాలా సంతోషంగా ఉంటున్నట్టు లెక్క అన్నమాట. సో ఏంటి, ఒక వ్యక్తిగా ఫ్లరిష్ అవ్వడానికి, కంప్లీట్లీ బ్లాసమ్ అవ్వడానికి ఆ ఎన్వైర్న్మెంట్ మనకి ఆపర్చునిటీ అనేది ఇస్తుందా లేదా అని చూసుకుంటే అక్కడ మనకి సంతోషం దొరికే ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్ విలువలు, వ్యక్తిగత విలువలు కంప్లీట్గా మర్జ్ అయ్యి అలైన్ అయి ఉంటాయో సంతోషం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వ్యక్తిగత విలువలు, కంపెనీ విలువలు ఎలా మర్చి. ఇప్పుడు టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక ఆర్గనైజేషన్ విలువ టు బీ గ్రీన్, అంటే టు బీ ఎ గ్రీన్ కంపెనీ, ఐ వాంట్ టు బీ ఎ గ్రీన్ కంపెనీ. అది ఒక ఆర్గనైజేషన్ విలువే. అది ఇట్స్ అ వాల్యూ ఆఫ్ అన్ ప్రతి ఆర్గనైజేషన్స్కి కొన్ని మోస్ట్ ఆర్గనైజేషన్కి రిటర్న్ విలువలు ఉంటాయి. వాల్యూ ఇంటిగ్రేషన్ అనేది వాళ్ళు కంటిన్యూస్గా ఎంప్లాయీస్తో చేస్తూ ఉంటారు. ఆ రిటర్న్ విలువ ఉన్నప్పుడు అది, సపోజ్ ఐఎమ్ ఆల్సో ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గ్రీన్, నా కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తక్కువ ఉండాలి, నేను పవర్ తక్కువ కన్జ్యూమ్ చేయాలి, పేపర్ని తక్కువ కన్జ్యూమ్ చేయాలి, ప్లాస్టిక్ వాడకూడదు, ఇవన్నీ నా విలువ కూడా అనుకోండి, నా కంపెనీ విలువ కూడా అదే అనుకోండి. ఆ అలైన్మెంట్లో చాలా సంతోషం ఉంటుంది. టు గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ కంపెనీ, లెట్ us say humility is a value of an organization. And you also believe that, you know, we have to be humble and you have to show a lot of humility. Then there is an alignment in the value. Okay. Suppose cost optimization is a organizational value అనుకోండి. కాస్ట్ ఎంత కుదిరితే అంత మనం కట్ చేసి తగ్గించి పని చేయాలి అనేది ఆర్గనైజేషన్ విలువ అనుకోండి. ఇప్పుడు అది నా పర్సనల్ విలువ కూడా అదే అనుకోండి. నేను ఎక్కువ దుబారా ఖర్చు పెట్టడం అది నాకు ఇష్టం ఉండదు. ఐ ఆల్సో బిలీవ్ ద వే ఐ హ్యావ్ మై పర్సనల్ వాల్యూ ఇస్
సింపుల్గా బతకాలి, కాస్ట్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ బతకాలనుకోండి, అలైన్మెంట్ కంపెనీ వాల్యూస్కి మన పర్సనల్ వాల్యూస్కి అలైన్మెంట్ ఏనాడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఎన్వైర్న్మెంట్లో మనకు సంతోషం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ వాల్యూ, పర్సనల్ వాల్యూ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో సంతోషం. సపోజ్ కంపెనీ వాల్యూ, అన్రిటన్ వాల్యూ, దే ఆర్ okay with lobbying or corruption or something like that, and na personal value is absolutely against it. There is a conflict there and you cannot be happy there. So personal values ki, organizational values ki eppudaithe pontu untundo, akkade eppudaithe marriage untundo, akkade eppudaithe compatibility untundo, సూపర్బ్గా మనం సంతోషాన్ని ఆ ఆర్గనైజేషన్లో ఎత్తుక్కోవచ్చు, ఆ డిపార్ట్మెంట్లో ఎత్తుక్కోవచ్చు, ఆ బాసెస్ కింద ఎత్తుక్కోవచ్చు. సో అది తెలియాలంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషనల్ వాల్యూస్ అంటే ఏంటి మనం కొంచెం అర్థం చేసుకోవాలి. నా పర్సనల్ వాల్యూస్ ఏంటి అని కొంచెం ఎత్తుక్కోవాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇవాళ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ విలువలు ఏంటి, వ్యక్తిగతంగా లైఫ్లో మీ విలువలు ఏంటి అంటే మనం చెప్పలేం. ఇట్ టేక్స్ అ లిటిల్ ఇంట్రాస్పెక్షన్ టు గెట్ టు దేర్. సో ఆ అలైన్మెంట్ అనేది కుదిరిందా లేదా అని దాని తర్వాత ఈ రెండు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చూసుకుంటే జనరల్గా బాగా సంతోషంగా ఉన్న వాళ్ళు దేర్ పర్సనల్ వాల్యూస్ ఆర్ అలైన్ టు ద ఆర్గనైజేషనల్ వాల్యూస్. సో మొత్తానికి సంతోషంగా ఉండటం అన్నది చాలా ఈజీ అయిన విషయమే. కొంచెం ఫోకస్డ్గా ఒక పెద్ద సముద్రంలో నేను ఒక చుక్క గురించి మాట్లాడాను ఇవాళ. ఇంకా సముద్రం ఉందా? సముద్రం ఉంది, కానీ ఆ చుక్కని రుచి చూస్తే సముద్రం రుచి చూసినట్టేనా? సముద్రం రుచి చూడాలి. అంత దాన్ని అంత డెవలప్మెంట్ అయింది, అంత రీసెర్చ్ జరుగుతుంది, అంత పని జరుగుతుంది, కానీ దీంట్లో నేను ఒక్క చుక్క గురించి ఇవాళ మాట్లాడాను. సో నేను డిఫరెంట్ ఆనెస్ట్గా ఏ టాపిక్ తీసుకొచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్లో ఈ హ్యాపీనెస్ అనేది ఉండనే ఉంటుంది. కాబట్టి విల్ కంటిన్యూ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ డిఫరెంట్ వేస్. కానీ మొత్తానికి అట్లీస్ట్ ఇది రుచి చూసారా అని ఎవరైనా అడిగితే తప్ప దాన్ని రుచి చూడాలని కూడా తెలియదు కదా. సో మీరు ఇది రుచి చూసారా అని మమ్మల్ని అడిగారు. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఈ సాటర్డే నాడు ఒక్క పాయింట్ నేను ఇఫ్ ఐ బీన్ ఏబుల్ టు కన్విన్స్ ద లిసనర్స్, ఈవెన్ ఎ ఫ్యూ లిసనర్స్, దట్ మీరు ఉద్యోగాల్లో సంతోషంగా ఉండాలి అంటే దాని పూర్తి చాయిస్ మీ చేతిలో ఉంది, దాని పూర్తి బాధ్యత మీరు తీసుకోండి, పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సంతోషం కంటే పెద్ద గోల్ లేదు. As I said, UN has declared that the pursuit of happiness is a fundamental human need. It has been recognized as a fundamental human need, a basic need. ఈవెన్ దీని గురించి కొంచెం ఆలోచించండి, దీని మీద కొంచెం దృష్టి పెట్టండి అని కూడా నేను గెలవగలిగితే నేను నా రోల్ని నేను సంతృప్తిగా జీవించినట్టే, ఇవాళ ఈ 2 గంటల్ని నేను జీవించినట్టే. సో ఐ హోప్ దట్ లిసనర్స్ will think more about it, will want to live a happy life. There's nothing more important, there's nothing, no promotion, nothing is worth it when you compare it to this goal. No lifestyle, no culture, no country, no whatever, nothing is bigger than this goal. No dream is bigger than this dream, if you really ask me. Thank you. నిజంగానే ఇది అంటే సో సంతోషంగా ఉండటం అన్నదే చివరికి నిజం చెప్పాలంటే చివరికి ఎవరైనా కోరుకునేది అదే. నేను హాయిగా సంతోషంగా ఉన్నానా లేదా అన్నదే. కాబట్టి ఏం చేసినా కూడా సో ఆ సంతోషం అనేది మూలంగా మన లక్ష్యంగా పెట్టుకుని మనం పనిచేస్తామంటే హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అదే చెప్తాను కదా, ఇది రుచి చూసారా అని ఎవరైనా అడిగితే ఒక టేస్ట్ భలే ఉంది, టేస్ట్ చేశారా లేదా అని అడిగితే ఆ టేస్ట్ చేయాలని ఆ టేస్ట్ చేసేదాకా ఆగలేం. సో అలాగే మీరు సంతోషంగా ఉన్నారా లేదా అని మమ్మల్ని అడిగారు, ఆ టేస్ట్ రుచి చూసారా లేదా అని. సో ఈ రోజు నుంచి ఎవ్రీడే మేము అదే ట్రై చేస్తాం, సంతోషంగా ఆ టేస్ట్ చూసి నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పటికి ఎంత టేస్ట్ చేసాం, అది ఎంత బిట్టర్గా ఉంది, ఎంత స్వీట్గా ఉంది, అవన్నీ కూడా మీకు చెప్తాం. మేము చేసినప్పుడు మాకు వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులు ఏంటి అండ్ నేను చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ కవిత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. మళ్ళీ మేము కొత్తగా ఏం నేర్చుకోవచ్చు అనుకుంటే చాలా మంది నేర్చుకోవడానికి అని చెప్పారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఏం చెప్తారో దానికోసం ఎదురు చూస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. డియర్ లిజనర్స్, విన్నారు కదా, సో సంతోషాన్ని రుచి చూడండి అని చెప్పారు. సో రుచి చూడడం మొదలు పెడదాం. అండ్ అది అంటే చెప్తుంటే ఇవన్నీ చేయగలమా అనిపిస్తుంది, కానీ కొంచెం ఆలోచిస్తే చాలు. నాకు అదొక్కటి అర్థమైంది ఏంటంటే మన కోసం మనం కొంచెం ఆలోచించి మన లోపలికి వెళ్ళి కాస్త 5 నిమిషాలు ఆలోచించామంటే మాత్రం అదంతా చాలా ఈజీగా మారిపోతుంది. సో సంతోషంగా ఉండండి, సంతోషాన్ని జీవితంలో నింపుకోండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి, నవ్వుతుండండి. దిస్ ఇస్ రమ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై. హ్యాపీగా ఉండండి, నవ్వుతుండండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఓ మంచి మాటలో కలుద్దాం.